హరే కృష్ణ డివోటీస్. భాగవతం క్లాస్కి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనం ఒక్కసారి కృష్ణుని స్మరించుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 4th canto 2nd చాప్టర్. మనము 4th canto 2nd చాప్టర్లో ఇప్పటి వరకు మనము 19 శ్లోకాలు చర్చిస్తాము. అయితే అందులో కూడా అసలు ఏం చెప్పారు ఒకసారి ఒక 10 minutes రీక్యాప్ చేసుకొని ఈ రోజు క్లాస్లోకి వెళ్దాం. ముందుగా మనకి విదురుడు మైత్రేయుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారంటే, వాళ్ళిద్దరూ కూడా ఎవరు అంటే ఇక్కడ శివుడు మరియు దక్షుడు, వాళ్ళిద్దరు కూడా ఎంతో గొప్పవాళ్ళు. శివుడు ఆయన పరమశ్రేష్ఠుడైన వైష్ణవుడు, దక్షుడేమో అందరి ప్రజాపతులలో కూడా ఉన్నతుడు. అంత గొప్ప వాళ్ళిద్దరు. అటువంటి వాళ్ళిద్దరికి మధ్యలో ఎందుకని అంత అంత మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? ఎందుకని అంత వైరం వచ్చింది? ఎందులకై అతడు సతీదేవిని నిరాదరించను. ఎవరిని నిరాదరించాడు అంటే దక్షుడు సతీదేవిని నిరాదరించాడు. ఎందుకంటే అటువంటి పరిస్థితి వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. అయితే తర్వాత అందులో ఏమంటున్నారంటే, శివుడు వైరరహితుడు, ఎంతో గొప్పవాడు, శాంత విగ్రహుడు, ఆత్మారాముడు, ఆయన దేవతలందరిలోనే పరమశ్రేష్ఠుడు. అటువంటి మంగళకరుడితోని దక్షుడికి ఎందుకు వైరం వచ్చింది అని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఎవరికైనా సరే ఎంత పరిస్థితులు వచ్చినా కానీ సతీదేవికి తన ప్రాణాన్ని విడిచే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరికైనా వాళ్ళ ప్రాణం అంటే ఎంతో ప్రియము. ప్రాణాన్ని విడిచే పరిస్థితి రావడం అంటే అది ఎంతో కష్టతరమైన విషయం. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించినప్పుడు దానికి మైత్రేయ మహాముని ఆయన దానికి సమాధానం చెప్తున్నారనమాట. అయితే పూర్వము ఒక యాగం జరిగింది. ఆ యాగంలో ఎంతో మంది మహర్షులు, దేవతలు, అగ్ని దేవతలు అందరూ కూడా ఆ యజ్ఞంలో పార్టిసిపేట్ చేశారనమాట. అందరూ పాల్గొన్నారు. అందులోకి అందరూ ఉన్న తర్వాత అప్పుడు అక్కడికి దక్ష ప్రజాపతి వచ్చారు. దక్ష ప్రజాపతి రాగానే అందరూ నిలబడి ఆయనకి ఆహ్వానం పలికారనమాట. అంటే ఇక్కడ దక్షుణ్ణి ఆహ్వానం పలకడానికి కేవలము ఆయన ఏమనుకుంటాడు అని ఆయన గౌరవం ఇవ్వాలని ఒకటే కాదు, దక్షుడి యొక్క శరీరంలోంచి ఎంతో తేజస్సు వెలువడుతూ ఉందంట. దక్షుడేమి సామాన్యుడు కాదు. ఆయన ఎంతో దక్షత కలిగిన ప్రజాపతి. ఎన్నో విధాలమైన తపస్సుల్ని ఆచరించాడు. ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. ఆయన యొక్క ఆచరణ మూలంగా ఆయన శరీరంలోని ఎంతో తేజస్సు వెలువడుతుంది. ఆ తేజస్సుని చూసి అందరూ కూడా లేచి నిలబడి అందరూ ఆయన్ని స్వాగతం పలికారు. అక్కడే ఆయన తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు. బ్రహ్మదేవుడు కూడా దక్షుణ్ణి ఎంతో మంచి పలుకులతో ఆహ్వానించి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ఆయనకు ఆసనం చూపించారనమాట. ఆ సమయంలో ఆయన చూస్తే అందరూ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు, గౌరవంగా లేచి నిలబడ్డారు. కానీ కేవలం శివుడు మాత్రము ఆయన లేచి నిలబడలేదు అని ఆయన గమనించారు. అప్పుడు దక్ష ప్రజాపతికి చాలా కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే ఈయన ఎవరో కాదు, నాకు అల్లుడు. అంటే ఆయన ఆల్రెడీ నా బిడ్డనిచ్చాను కాబట్టి, నేను మామగారిని కాబట్టి నాకు గౌరవం ఇయ్యాలి. అటువంటిది నేను దక్ష ప్రజాపతిని, నేనేం సామాన్యుణ్ణి కాదు. ఈ యజ్ఞవాటికలో ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు రెస్పెక్ట్ ఇస్తుంటే, గౌరవం ఇస్తుంటే, శివుడు మాత్రం ఎందుకు అలా సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు అని ఆయన కోపం వచ్చింది. అది చూడగానే వెంటనే కళ్ళు ఎరిపెక్కిపోయి ఆయన శివుడికి విరుద్ధంగా పలకడం ప్రారంభించాడంట. పలకడం ప్రారంభించడానికంటే ముందుగా, ఆయన మాట్లాడడానికంటే ముందుగా చెప్తూ ఉన్నాడు, ఎవరైతే గొప్పవాళ్ళు, ఎవరైతే మంచివాళ్ళు, ఎవరైతే అజ్ఞానంలో ఉంటారు, ఎవరు అజ్ఞానంతోని మాశ్చర్యంతోని ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళ గురించి చెప్తాను అని నేను శివుడి గురించి చెప్పడం లేదు,
కేవలం సభా మర్యాదల గురించి, జ్ఞానం గురించి మాత్రమే నేను వివరించాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన ఏ విధంగా చెప్పినప్పటికీ అందరికీ అర్థమవుతుంది ఆయన ఎవరిని నిందిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్ట్ గానే నిందించడం స్టార్ట్ చేశారనమాట. ఏమంటున్నారంటే ఈయన శివుడి గురించి ఏమంటున్నారు ఆయన? శివుడు లోకపాలుర పేరు ప్రఖ్యాతలందరినీ కూడా నష్టపరిచి సదాచారాలన్నిటిని కూడా కలుషితం చేస్తున్నాడు. లోకపాలురు అంటే ఎవరిక్కడ? దేవతలు. దేవతల పేరు ప్రఖ్యాతుల్ని కూడా నష్టపరిచి సదాచారాలని మంటగలుపుతున్నాడు అని అంటున్నారనమాట. మామూలుగా ఇంకా 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 ఏమని నిందిస్తున్నారు అంటే సిగ్గులేని వాడైనందున ఏ విధమైగా వర్తించవలనో ఇతడు ఎరగడు. ఆయన ఏ విధంగా కూడా వర్తించాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని నిందించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయనకి ఏ విధంగా ఆ విధంగా ఎందుకున్నాడు అని తర్వాత ఇంకా వివరిస్తున్నాడు అనమాట. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో శివుడు ఉన్నాడు అంటే అని మళ్ళీ తర్వాత నిందించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అసలు ఈయనకు అర్హత లేకపోయినప్పటికీ నేను నా కూతుర్ని సతీని ఇతనికిచ్చి వివాహం చేశాను. సతి ఎవరో సామాన్యురాలు కాదు, గాయత్రితోని సమానమైనటువంటి నా కూతుర్ని ఈయనకి ఇచ్చి నేను వివాహం చేశాను. అయితే ఇక్కడ నా కూతుర్ని వివాహం చేసుకున్నప్పటికీ కూడా నన్ను లేచి గౌరవంగా ఆదరించి నన్ను ఆహ్వానించాలి అనే విషయం కూడా ఈయనకి తెలియడం లేదు. యాక్చువల్గా ఈయనకున్న ఈ విరోధము దక్షుడికి ఇప్పుడు కేవలం శివుడు ఆయన్ని గౌరవించలేదు అని దానితోని వచ్చిన విరోధం కాదు. అంతకు ముందు నుంచే ఆయన మనసులో విరోధం ఉందన్నమాట. నా కూతురునిచ్చి వివాహం చేసినా ఆయనకి ఇష్టం లేకుండానే వివాహం చేశాడు. ఎందుకంటే వివాహం చేశాడు, నాకు ఇష్టం లేదు కానీ బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి నేను నా కూతురునిచ్చి వివాహం చేశాను అంటున్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడని సంబోధిస్తున్నాడు. యాక్చువల్గా నా తండ్రి గారు అని సంబోధించవచ్చు, కానీ సంబోధించకుండా బ్రహ్మదేవుడు అని అంటున్నాడు. ఎందుకు బ్రహ్మదేవుడు అంటున్నాడంటే ఆయనకి ఎంతో కోపం వచ్చింది. అసలు ఇటువంటి వ్యక్తికి నా కూతురునిచ్చి వివాహం చేయమని నువ్వు సలహా ఇచ్చావు కాబట్టి నీకు తండ్రి గారు అని చెప్పే అర్హత లేదని ఆయన మనసులో, అందుకని బ్రహ్మదేవుడు అని పిలుస్తున్నారనమాట. ఎందుకు ఆయనకు అసలు శివుడు అంటే ఎందుకు ఇష్టం లేదు? దానికి కారణం ఏమిటి? ఎందుకు ఆయన వివాహం ముందు కూడా అయిష్టంగానే సమ్మతించాడు అంటే దానికి కూడా కారణం ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు శ్మశానంలో ఉంటాడు, భూత ప్రేతాలతో కలిసి నివసిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు పిచ్చివాడి వలె దిగంబరుడై కూడా ఉంటాడు, ఇంకొన్నిసార్లు శ్మశానంలో రోదిస్తూ బూడిదని శరీరం అంతా పూసుకుంటూ కపాలమాలని అస్థికమాలని మెళ్ళో వేసుకుని ఉంటాడు. అందుకని ఈయన అమంగళకరుడు మరియు ఆయన ఉన్మత్తుడు. ఆయన ఉన్మత్త జీవులకే ప్రియాన్ని కలిగిస్తాడు. అటువంటి లక్షణాలు శివుడికి ఉన్నాయి కాబట్టి నాకు ఆయనంటే ఇష్టం లేదు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే శివుడి యొక్క పరిస్థితి, ఆయన యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి ఆ చూసే వాళ్ళకి కూడా అర్హత ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా వివరిస్తున్నారు. ఆయన ఎవరు అంటే భూతనాథుడు, అంటే భూతాలకి నాథుడు. భూతాలు పేతాలు కూడా శివుణ్ణి ఆశ్రయించి ఉంటాయన్నమాట. ఎందుకు ఆయన్ని ఆశ్రయించి ఉంటాయి? ఎవరు కూడా ఆదరించని వాళ్ళని కూడా ఆదరించేవాడు శివుడు. ఈ భూతాలు ప్రేతాలు అసురులు వీళ్ళని ఎవరు కూడా ఆదరించరు. అటువంటి వాళ్ళని ఆదరించడము తన బాధ్యతగా స్వీకరించి ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకా ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాడంటే అటువంటి జీవులని ఉద్ధరించాలని. వాళ్ళ జీవితం ఈయన సాంగత్యంలోకి రావడం వల్ల ఈ భూత ప్రేతాలు, ఈ అసురులు ఎవరు అంటే ఇంకా కొంతమందికి అయితే అసలు శరీరమే ఉండదు, కొంతమంది లక్షణాలన్నీ కూడా అవలక్షణాలు ఉంటాయి. మరి అటువంటి వాళ్ళని ఎవరు ఉద్ధరించాలి? వాళ్ళని ఉద్ధరించడం వల్ల వాళ్ళు పురోగతి చెంది ఆ తరువాత వాళ్ళు ఏమైనా ఆ తమో గుణంలోంచి బయటపడతారేమో అని ఆయన ఆ తాపత్రయంతోని వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి ఆయన సమాయత్తమయ్యారు. ఆయన బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ ఇంకా ఏం వివరిస్తున్నారు అంటే ఆయన తమో గుణంలో ఉన్నటువంటి బాధ్యత, వాళ్ళందరూ కూడా తమో గుణంలో ఉంటారు. అటువంటి తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యతని స్వీకరించారు.
అందుకని ఈయన కూడా తమోగుణంలో ఉన్నాడు అని దక్షుడి యొక్క భావన. కానీ ఆయన అటువంటి వాళ్ళ బాధ్యత ఎవరూ స్వీకరించని వాళ్ళు, అమంగళకరమైన వాళ్ళు, భూత ప్రేతాల బాధ్యత కూడా ఈయన స్వీకరించి వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికంటే ఎక్కువ మంగళకరుడు శివుడే అని, శివుణ్ణి మంగళకరుడు అని పిలవచ్చని మన ప్రభుపాదుల వారు భాష్యం చెప్తున్నారనమాట. అయితే తర్వాత ఇంకా ఏమంటున్నారంటే, ఈ విధంగా శివుడి మీద ఉన్న ఈయనకున్న కోపాన్ని ఆయన పరుష వాక్కులతోని నిందిస్తూ ఉన్నారు. నిందిస్తూ ఉంటే ఆ సమయంలో ఇంకా ఏం జరిగింది అని మైత్రేయ మహాముని వివరిస్తూ ఉన్నారనమాట. అలా ఆయన ఎప్పుడైతే ఇంకా ఆ విధంగా నిందించారు, ఆ తరువాత ఏం చేశారంటే ఇంకా ఆయన కోపం అనేది ఇంకా కట్టలు తెంచుకుంది. అందుకని ఇంకా కోపం ఎక్కువయ్యి జలాన్ని తీసుకుని వాటిని స్పృజించి ఇంకా ఆయన శపించడం ప్రారంభించాడు అని మనకి ఇక్కడ మైత్రేయ మహాముని వివరిస్తున్నారనమాట. ఏమని శపిస్తూ ఉన్నారు? నువ్వు దేవతలలో ఒకడివి, దేవతలలో పరమశ్రేష్ఠుడివి అని ఇందాక ఆయన అన్నారని చెప్పుకున్నాం. దేవతలలో పరమశ్రేష్ఠుడు. కానీ దక్షుడి యొక్క భావన నువ్వు దేవతలలో ఒకడివి అని. కానీ యాక్చువల్గా అయితే ఆయన దేవతలందరిలో కూడా పరమ శ్రేష్ఠుడు. అటువంటి దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి శివుడికి యజ్ఞ భాగంలో యజ్ఞం చేసినప్పుడు దాంట్లో యొక్క భాగం అంటే హవిస్సుల్లో భాగము అనేది శివుడికి ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. కానీ ఆ యజ్ఞం నువ్వు దేవతల్లో ఒకడివైనప్పటికీ యజ్ఞ భాగంలో నీకు అర్హత ఉన్నప్పటికీ నీకు యజ్ఞ భాగం దక్కకుండుగాక అని క్షపించాడు. అయితే ఇక్కడ మనము ఏదైనా సరే భౌతికమైన స్థాయిలో ఏదైనా మనము చూసినప్పుడు మనము ఆయన ఇచ్చిన శాపము కూడా అది కూడా భౌతికమైంది. అది కూడా ఒక విధంగా శివుడికి మంచి జరుగుతుంది, హెల్పే చేస్తుంది, కానీ ఏ విధమైన నష్టం లేదు అని మనకి ఇక్కడ ఆచార్యులు వివరిస్తున్నారనమాట. ఎందుకంటే నువ్వు ఎవరు? ముఖ్యంగా దేవతల్లో ఆయన ఒకడు కాబట్టి దేవతలందరూ కూడా లౌకికులు. అటువంటి లౌకికుల పంచన ఉండి అటువంటి లౌకికుల మధ్యలో వాళ్లతో పాటుగా యజ్ఞంలో భాగం తీసుకోవడం అనేది శివుణ్ణి చిన్న చూపు చూడడం, తక్కువ చేయడమే. కాబట్టి ఆయనకి యజ్ఞ భాగం దక్కకపోవడం అనేది అది పెద్ద నష్టం వచ్చే విషయమేం కాదు, అది మంచి విషయమే అని మనకి ప్రభుపాదుల వారు వివరిస్తున్నారన్నమాట. ఎందుకంటే అటువంటి లౌకికులలో ఒకడు కాదు శివుడు. మరి లౌకికులతో కలిసి యజ్ఞ భాగాన్ని ఎందుకు స్వీకరించాలి? ఆ విధంగా స్వీకరించకపోవడమే మంచిది అని ఇక్కడ వివరిస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే, మామూలుగా మనకి పోలిక చెప్తూ ఉన్నారనమాట. గౌరకిషోర్ దాస్ బాబాజీ గారు ఎప్పుడు కూడా అందరూ వచ్చి ఆ లౌకికులు ఆయన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారని, వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండాలని నిశ్చయం చేసుకొని ఆయన బహిర్భూమి ప్రదేశంలో ఎక్కడైతే టాయిలెట్ ఉంటుందో టాయిలెట్ ఉన్నటువంటి ప్రదేశంలో వెళ్ళి అక్కడ దగ్గరలో ఆయన జపం చేసుకునేవారు అనమాట. ఎందుకంటే ఎవరు కూడా లౌకికలు ఇక్కడికి రారు. ఎందుకంటే అది మొత్తం కూడా దుర్గంతో నిండిన ప్రదేశము. ఎవరు కూడా వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేయరనే ఉద్దేశంతో అటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయన అక్కడ జపం చేసుకునేవారు. అయితే ఇక్కడ మనకి ఏం వివరిస్తున్నారంటే, శివుడు కూడా అంతే, ఆయన లౌకికులలో ఒకటి కాదు. లౌకికులు ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో శివుడు వెళ్ళి శ్మశానంలో ఉంటాడు. ఎవరు కూడా శ్మశానానికి రారు అని. ఎవరైనా మనము ఎక్కడికైనా వెళ్తాం, కానీ వెళ్ళి ఒకసారి చూసేద్దామని శ్మశానానికి వెళ్తామా? ఎవ్వరు కూడా వెళ్ళరు. అటువంటి పరిస్థితి వస్తే ఎవరైనా వాళ్ళ కుటుంబంలో మరణిస్తే తప్ప ఎవ్వరు కూడా శ్మశానానికి వెళ్ళరు. అక్కడ నేను కనుక నివసిస్తే నన్ను ఎవరు విసిగించరు, నన్ను ఇబ్బంది పెట్టరు, ఈ లౌకికులతో నాకు ఇబ్బంది పోతుందని ఆయన శ్మశానంలో ఉంటున్నారు. చూడండి ఆయన యొక్క భావన. మనమేమో ఈ దక్షుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఆయన గొప్పవాడు కాదు, మంచివాడు కాదు, ఆయనకు గొప్ప లక్షణాలు లేవు అని ఆయన చులకనగా చూస్తున్నారు. కానీ వైష్ణవులు ఏ విధంగా చూస్తున్నారంటే
లౌకికులతో ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఆయన శ్మశానంలో ఉండాలనుకున్నారు అని వైష్ణవులు ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారి కామెంటరీలో రాస్తున్నారు. అంటే విషయం ఒకటే ఉంటుంది, కానీ అదే విషయాన్ని, అదే వ్యక్తిని, అదే సందర్భాన్ని ఎవరైనా కానీ సాధారణులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, వైష్ణవులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఆ తర్వాత మనకి 19వ శ్లోకంలో వివరిస్తున్నారంటే, ఆ విధంగా ఆయన శపించి అందరూ వారిస్తున్నా కూడా వినకుండా అక్కడి నుంచి తీవ్ర కోపంతో శపించి సభను విడిచి వెళ్ళిపోయాడు దక్షుడు. అందరూ కూడా ఆయన సభను వీడి వెళ్ళిపోతూ ఉంటే అందరూ కూడా వారించారు, ఇప్పుడు సభను వీడి మీరు వెళ్ళడం అంత మంచి పద్ధతి కాదు, మీరు ఇక్కడే ఉండండి అని. ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఆయన ఉండలేదు. ఎందుకు ఉండలేదు అంటే, ఎప్పుడైతే తనని అవమానించారు అని ఆయనకు అనిపించిందో అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చిందనమాట. అటువంటి కోపంతోని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకని ఆయనకు అంత కోపం వచ్చింది? దక్షుడి యొక్క లక్షణం ఏమిటి అంటే, దక్షుడు క్రోధము, కామము మరియు రజోగుణంతోని ఆయన ఎక్కువగా ఈ 3 గుణాలతోని బాధపడుతూ ఉన్నాడు. ఈ 3 గుణాలు ఆయనని పూర్తిగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. అయితే ఆ విధంగా కామము, క్రోధము, రజోగుణం ఎక్కువగా ప్రేరేపించడం వల్ల దక్షుడు ఈ విధంగా వైష్ణవ నిందకు పూనుకున్నాడా అని మనం అనుకోవచ్చు. కానీ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఆయనకు రజోగుణము, కామము, క్రోధం ఉండడం వల్ల దక్షుడి యొక్క ప్రవర్తన ఆ విధంగా లేదు. దక్షుడు వైష్ణవుడైనటువంటి శివుడి మీద ముందు నుంచి కూడా ఆయనకి కోపము, మంచి అభిప్రాయం, సదభిప్రాయం లేదు. మనసులో శత్రుత్వ భావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే వైష్ణవుల పట్ల అంత చులకన భావం ఆయనకు ఉండబట్టే వైష్ణవ అపరాధం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి కామము, కోదము, రజోగుణంతో బాధపడుతున్నారని చెప్తున్నారు. మనం ఏమనుకుంటామంటే ఆయన కోపం ఎక్కువ, ఆయనకు కోరికలు ఎక్కువ కాబట్టి ఆయన రజోగుణంలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని కాదు. వైష్ణవ నింద చేస్తున్నాడు, వైష్ణవులని మనసులోనే శివుణ్ణి గురించి ముందు నుంచే నిందిస్తున్నాడు. అందుకనే ఆయన కామము, క్రోధం, రజోగుణం ఎక్కువగా ఉన్నాయి. అంటే వైష్ణవ నింద వైష్ణవులకి ఎగనిస్ట్ గా మనసులో అయినా బయట కానీ ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు ఆ ఏమిటి ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి మన విధి నియమాల్ని పాటించడం కూడా అతి కష్టం అవుతుంది. ఇప్పుడు మనము సాధారణంగా చైతన్య చరితామృతంలో ఒక స్టోరీ ఉందండి. అందులో ఏమిటి అంటే, ఒక శుద్ధ భక్తురాలు ఉందన్నమాట. ఆవిడ భాగవతం క్లాస్కి వెళ్ళింది. భాగవతం క్లాస్కి వెళ్ళినప్పుడు భాగవతం క్లాస్ అక్కడ ఆయన ప్రీచర్ చెప్తూ ఉంటే ఈమె అక్కడ వెనకాల కూర్చొని చాంటింగ్ చేస్తూ ఉందంట. చూసిన ప్రీచర్కి చాలా కోపం వచ్చింది. ఈవిడేమిటి భాగవతం క్లాస్ మధ్యలో చాంటింగ్ ఎందుకు చేస్తుంది అని చెప్పి ఆమెని లేచి ఆమెని నిందించి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడనమాట. ఏమని నిందించాడు? నువ్వు అసలు నీకు సభ్యత లేదు, సంస్కారం లేదు. క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా చాంటింగ్ చేస్తావు అని నిందించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆవిడ కావాలని చేయడం లేదు. ఆమె ఎప్పుడు కూడా కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కూడా ఆమె స్మరించకుండా ఉండలేకపోతుంది కాబట్టి స్మరిస్తుంది. స్మరించకుండా ఉండలేక మనం స్మరించడం వేరు, ఖచ్చితంగా ఆడ కూర్చొని చాంటింగ్ చెయ్యాలి అనుకొని చేయడం వేరు. ఆ రెండింటి మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉందన్నమాట. అయితే ఆయన ఆ విధంగా ఆయన తెలుసుకొని చెయ్యాల్సింది. ఒకవేళ ఏమన్నా సున్నితంగా చెప్పవచ్చు, మందలించవచ్చు, కానీ అంత కటువుగా చెప్పి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు 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 ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? మనం భాగవతం క్లాస్ వింటుంటే చాంటింగ్ చెయ్యకూడదు అనేది అసలు నిజమైన సాధారణమైన రూల్. అటువంటి అన్ని రూల్స్ ని పాటించే ఆయన ఎప్పుడైతే వైష్ణవ నింద చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడో తర్వాత కనీసం 4 నియమాలు కూడా పాటించలేక మద్యము, మాంసము, స్త్రీని బానిసలైపోయి అలా జీవితాన్ని గడిపాడు అనమాట. కారణం ఏమిటంటే వైష్ణవులని నిందించడం వల్ల మనలో ఉండే మంచి లక్షణాలు పోవచ్చు కూడా. కేవలం భక్తి మాత్రమే నశించడం కాదు, మనలో ఉన్న మంచి లక్షణాలు పోయి అవగుణాలు కూడా వస్తాయి. అందుకని వైష్ణవ నింద విషయంలో ఎప్పుడు కూడా కాషియస్ గా ఉండాలి. లేకపోతే మన భక్తి ఎంతుంది? మనం అందరం కూడా సాధకులం. మన భక్తి ఎంతుంది? ఇంత. ఆ ఉన్న భక్తి కూడా మనం వైష్ణవ నిందతో పోగొట్టుకున్నాం అనుకోండి,
అప్పుడు మన పరిస్థితి ఏమిటి? కొంతమంది నిందిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా సీనియర్స్ అండి. భక్తిలోకి వచ్చి ఎంతో సీనియర్స్ అయ్యారు. అటువంటి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని సీనియర్స్‌ని కూడా నిందిస్తూ ఉంటారు కొంతమంది. అప్పుడు ఏం జరుగుతుందంటే మనలాంటి సాధకులకి వాళ్ళకి సీనియర్స్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు. భక్తిలో పురోగతి చెంది ఉన్నారు. వాళ్ళ భక్తి ఇంత ఉందనుకోండి. వాళ్ళ భక్తిలో మనని నిందించినా, మనమేమనన్నా వాళ్ళు నష్టపోయేదెంత? ఇంత నష్టపోతారు. కానీ మనకు ఉన్నదే ఇంతైనప్పుడు మనం నింద చేస్తే ఏమవుతుంది? ఆ ఉన్న కాస్త పోతుంది. అందుకని వైష్ణవుల విషయంలో ఎప్పుడు కూడా మనం ఏమరపాటుగా ఉండకూడదు. అసలు ఒక ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏ విధంగా అంచనా వేయవచ్చు? ఎటువంటి ప్రవర్తన ఉన్న వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు స్వీకరిస్తాడు. లేకపోతే వాళ్ళ మీద ఆయన ప్రసన్నం అవ్వడు అని మనకి ఆచార్యులు వివరిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా ఎందుకని దక్షుడక్కడ అంత కోపంగా ఉన్నాడు శివుడి మీద? కోపంగా ఉండడానికి కారణం అక్కడ ఆయనకున్నటువంటి కామము, క్రోధంతో పాటు రజోగుణం. రజోగుణంతో పాటుగా గర్వము, అహంకారం కూడా ఉన్నాయన్నమాట. ఈ అహంకారం వల్లనే అహంకారం సంతృప్తి చెందకపోవడం వల్లనే అహంకారం ఏమిటి? నన్ను అందరూ గౌరవించాలి. అది ఒక కామం, అదొక కోరిక. అది తీరకపోవడం వల్ల ఏం జరిగింది? క్రోధం వచ్చింది. వీటన్నిటి వల్ల ఏమిటి? అదంతా రజోగుణం వలన. దీనికి మధ్యలో మూల కారణం ఎక్కడ ఉంది? అహంకారంలో, గర్వంలో ఉంది. గర్వం వల్ల ఆ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. అయితే ఇక్కడ మనము ఇటువంటి లక్షణాలని గురించి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే వాళ్ళని అసాధు అంటారు. అసాధు అంటే ఏమిటి? ఎవరైనా సరే ఎవరినైనా చూస్తే వాళ్ళలో మంచి, చెడు 2 ఉంటే కేవలం చెడు లక్షణాలను మాత్రమే చూస్తారనమాట. అటువంటి వాళ్ళు అసాధు. ఇంకొకటి అసాధుతర. అసాధుతర అంటే ఎవరిలో అయినా మంచి, చెడు ఎవరినైనా ఇట్లా వెళ్లి చూసారనుకోండి, చూడగానే వాళ్ళని చూసి మనసులో అనుకుంటారనమాట. ఏమిటి? వీళ్ళకంటే నేను చాలా నయం. ఈ మాతాజీకి శ్లోకమే చదవడం రావట్లేదు. ఈవిడ కంటే నేను చాలా నయం. ఆమె చాంటింగ్ చేస్తూ ఉంటే నిద్రపోతూ ఉంది. ఆవిడ కంటే నేను నయం. ఈవిడ మంగళహారతికే రాలేదు. నేనెప్పుడు మంగళహారతికొస్తాను. ఆమె కంటే నేను నయం. అసలు ఫిలాసఫీయే తెలీదా మాతాజీకి. ఆమె కంటే నేను నయం. ఈ మనసులో వాళ్ళకంటే నేను నయము అని అనుకోవడం కూడా అది కూడా ఒక రకమైన గర్వమే. అది అసాధుతర. అది కూడా కృష్ణుడు అంగీకరించడు. అది కూడా కృష్ణుడికి ఇష్టం ఉండదు. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళ పట్ల కృష్ణుడు ప్రసన్నం అవ్వడు. తర్వాత ఇంకా ఏమంటున్నారు? అసాధుతమ. అసాధుతమ ఏమవుతుందంటే మనము పోల్చుకోవడమే కాకుండా వాళ్ళకంటే నేనే బెటర్ అని వాదిస్తారనమాట. వాదించి నెగ్గాలని చూస్తారు. అది డైరెక్ట్‌గా వాళ్ళతోనే వాదించొచ్చు. లేకపోతే వాళ్ళ గురించి వేరే వాళ్ళ ముందల వాళ్ళు లేని సమయంలో కూడా వాళ్ళ గురించి వాదించి వాళ్ళకంటే నేనే నయము అని ప్రూవ్ చేసుకోవడం. అది అసాధుతమ. ఆ తర్వాత అంతకంటే ఇంకా వివరిస్తున్నారనమాట. అతి అసాధుతమ. అది ఏమిటి అంటే డైరెక్ట్‌గా ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని నిందించడము. డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ నింద అనేది మొదలుపెడతారనమాట. అది అతి అసాధుతమ. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు వీటిలో ఏ లక్షణం ఉన్నా కానీ వాళ్ళ పట్ల కృష్ణుడు ప్రసన్నం అవ్వడు. ఇంకా గొప్ప లక్షణాలు. గొప్ప లక్షణాలు ఉన్న భక్తులు కూడా ఎంతో మంది ఉంటారు. వాళ్ళని సాధువులు అంటారు. ఈ సాధువులు ఏం చేస్తారంటే వాళ్ళ ముందు ఎవరైనా ఉంటే అది భక్తులు కానీ, అభక్తులు కానీ కేవలం వాళ్ళల్లో ఉండేటటువంటి మంచి, చెడు 2 ఉంటే కేవలం మంచి లక్షణాలనే చూస్తారు. చెడు లక్షణాలను అసలు పట్టించుకోరు. మంచి, చెడు 2 ఉన్నాయి. కానీ మంచి లక్షణాలను చూస్తారు. ఆ తర్వాత సాధుతర. సాధుతర అంటే వాళ్ళలో మంచి లక్షణాలు తక్కువున్నాయి. చెడు లక్షణాలే ఎక్కువగా ఉన్నాయనుకోండి. అయినప్పటికీ వాళ్ళలో ఉన్న మంచినే చూస్తారు. చెడు లక్షణాలని పట్టించుకోరు. ఇంకొకటి సాధుతమ. సాధుతమ అంటే ఎప్పుడైనా సరే ఎవరిలో అయినా కానీ మంచి ఏం లేదు. అన్ని చెడు లక్షణాలే ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళలో మంచి ఏముందా అని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒకటి చిన్న విషయంలో వాళ్ళలో మంచి ఉన్నా ఆ మంచిని మాత్రమే పొగుడుతారు. చెడు లక్షణాలని అసలు పూర్తిగా పట్టించుకోరు. తర్వాత
అతి సాధుతమ. అతి సాధుతమ అంటే ఇప్పుడు దక్షుడు అంతగా విమర్శిస్తున్నప్పటికీ కూడా శివుడు మారు మాట్లాడకుండా ఆయన అనే మాటలన్నిటి కూడా వింటూ ఉన్నాడు. ఒక మారు మాట మాట్లాడలేదు, ఆయనని తిరిగి విమర్శించలేదు, నిందించలేదు. కేవలము ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోలేదు. నేను ఇదే ఇందుకనే నేను ఇట్లా చేశాను అని కూడా ఏమీ మాట్లాడలేదు. ఎదుటి వాళ్ళు ఎంత నిందిస్తున్నప్పటికీ సైలెంట్ గా స్థితప్రజ్ఞులుగా చూస్తూ ఉంటారు. వాళ్ళు అతి సాధుతమ అనమాట. ఇటువంటి లక్షణాలు ఎవరికి ఉంటాయో, సాధు లక్షణాలు, భక్తులకు ఎక్కువగా సాధువుల లక్షణాలు ఉంటాయి. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి సాధు లక్షణాలు ఉంటాయి. వాళ్ళు భక్తులుగా మారితే వాళ్ళు అతి సాధు స్థాయికి వెళ్ళవచ్చు. అంత గొప్ప లక్షణాలు ఉన్నవాడేమో శివుడు. అతి అసాధుత అతి అసాధుతమ లక్షణాలు ఉన్నాయి దక్షుడికి. ఆయన నిందిస్తూ ఉన్నాడు. ఎంత నిందిస్తూ ఉన్నా ఈయన ఎంతో ఓపికతోని వాటన్నిటిని కూడా భరిస్తూ ఉన్నాడు. అన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి శివుణ్ణి దక్షుడు నిందిస్తూ, ఎందుకలా ఆయన నిందిస్తున్నాడు, ఎందుకు ఆయనతోని పోలిక పెట్టుకుంటున్నాడు అంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా ఉత్తములు ఎవరు అంటే బ్రహ్మదేవుడు మరియు శివుడు. వీళ్ళందరూ కూడా దేవతలందరిలో కూడా శ్రేష్ఠుడు. అందుకని ఆయన వాళ్ళిద్దరి మీద ఆయనకు అసూయ ఉంటుంది. కానీ బ్రహ్మదేవుడు ఎవరు, తండ్రి గారు కదా, అందుకని ఆయన మీద అసూయ లేదు. నా తండ్రి గారు అనే భావం ఉంది. ఇంకా ఎవరున్నారు అక్కడ ఆయనకు ఆపోజిట్ గా అంటే ఆయన కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నది ఎవరు, శివుడు ఒక్కడే. కాబట్టి నేనే గొప్పవాణ్ణి అనే ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఆ ఆ విధమైన మనస్తత్వంలో ఉండబట్టి దక్షుడికి శివుడు ఏం చేసినప్పటికీ ఆయన కోపం వస్తుంది. ఆయన కోపం ఇప్పుడు వచ్చిందని కాదు, ముందు నుంచి ఉంది. ఆయనకు ఉండబట్టే కేవలం ఎప్పుడైతే అటువంటి పరిస్థితి వచ్చిందో ఆ కోపాన్ని మొత్తం ఆ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఆయన శివుడితోని ఎప్పుడు కూడా మనసులో పోలిక పెట్టుకుంటూ ఉన్నాడు. అది అసాధు లక్షణాలు అన్నమాట. మనము కూడా ఎప్పుడు కూడా ఎవరితోని పోలికలు పోల్చుకోకూడదు. అది బయటికి అనలేకపోయినా మన మనసులో కూడా పోలిక ఉండకూడదు. ఆవిడ కంటే నేను చాలా నయం. భక్తిలోకి వచ్చి 10 సంవత్సరాలైంది. కానీ ఏమైనా పురోగతి కూడా లేదు. నేను భక్తిలోకి వచ్చి 3, 4 సంవత్సరాలైంది. ఎంత పురోగతి వచ్చింది నాకు. నేను అప్పుడే దీక్ష తీసుకోపోతున్నాను. నాకు దీక్ష వచ్చేస్తుంది. నాకు దీక్ష వచ్చింది. ఈ విధమైన లక్షణాలు ఎవరికి ఉంటాయి? ఇవన్నీ అసాధు లక్షణాలు. భక్తులకు ఉండేటువంటి లక్షణాలు కాదు. వాళ్ళ పట్ల కృష్ణుడు ప్లీజ్ అవ్వడు. వాళ్ళ పట్ల కృష్ణుడు సంతృప్తి చెందడు. అందుకని మనం ఎప్పుడూ కూడా సాధన ద్వారా అసాధు లక్షణాల నుంచి సాధు లక్షణాలకు తెచ్చుకోవాలి. ఆయన శివుడు ఏ విధంగా ఆయన ఆవిర్భవించాగా రుద్రుడిలాగా ఎప్పుడు కూడా సాధనలోనే ఉండేవాడు. నిరంతర సాధనతోని అటువంటి స్థాయికి శివుడు చేరుకున్నాడు. ఆ నిరంతర సాధన అనేది ఎవరికి సరిగ్గా ఉంటుందో వాళ్ళు ఎటువంటి పరిస్థితినైనా కూడా వాళ్ళు ఎదుర్కొని నిలబడతారు. ఎవరి సాధన సరిగ్గా ఉండదో చూడ్డానికి అంతా బానే ఉంటారు, అంతా బానే ఉన్నట్టే కనిపిస్తారు. కానీ ఎప్పుడైనా సిచ్యువేషన్స్, పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళలో ఉండే అసాధు లక్షణాలన్నీ కూడా బయటికి వస్తాయన్నమాట. అందుకని మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు మనము ఈ విధంగా ప్రవర్తిస్తున్నాము, దానికి వెనకాల మూల కారణం ఏమిటి, అది ఎవరైతే తెలుసుకొని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళు ఈ సాధు లక్షణాలు పెంపొందించుకొని అసాధు లక్షణాల నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట. ఆ తర్వాత మనకి 20వ శ్లోకం, ఈరోజు శ్లోకంలో మనకి వివరిస్తున్నారు. ఏమంటున్నారు ఈ శ్లోకంలో ఇక్కడ, ఈ విధంగా ఆయన అప్పుడు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే దక్షుడు శివుణ్ణి నిందించి అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారో అక్కడే ఉన్నటువంటి నందీశ్వరుడికి ఎంతో కోపం వచ్చిందనమాట. నంది ఎవరు, శివుడి యొక్క సేవకుడు, ఆయన యొక్క అనుచరుడు, ఆయన యొక్క భక్తుడు. అందుకని ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు పరుష వాక్కులతో పలకడం ప్రారంభించాడు. ఎందుకని, ఆయన యజమాని కాబట్టి యజమానిని ఆయన కళ్ళ ముందు అంతగా విమర్శించినప్పుడు అందులో ఆయన రియాక్ట్ అవ్వడంలో ఏ విధమైన తప్పు అనేది కూడా లేదు. దక్షుడి మీద ఆయన కోపాన్ని చూపించడంలో ఏ విధమైన తప్పు కూడా లేదు. కానీ ఇక్కడ ఆయన ఒక తప్పు చేశారనమాట. ఏం తప్పు చేశారు అంటే, కేవలం దక్షుణ్ణే కాకుండా అక్కడ దక్షుడు నిందిస్తూ ఉన్నప్పుడు చూస్తూ నిలబడ్డారు అని చెప్పి అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా నిందించడం మొదలుపెట్టాడు. అంటే కేవలం దక్షుణ్ణే కాకుండా
బ్రాహ్మణులందరినీ కూడా నిందిస్తూ శపించడము అనేది ప్రారంభించాడనమాట. ఏమండి తలుపై చలి పుడుతుంది. బ్రాహ్మణులందరినీ కూడా నిందించడము ప్రారంభించాడు. అది ఎంతో తప్పనమాట. ఎందుకంటే నిన్ను నీకు బాధ కలిగించింది ఎవరు? దక్షుడు. అందుకని నువ్వు దక్షుడిని నిందించడంలో ఏం తప్పు లేదు. దక్షుడిని నిందించినా శపించినా సరే, అది సరి అయిన మనకి విధానం అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఏం చేశారు? డోర్ వేసాను గుర్తుంది. అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఏం చేశారని వాళ్ళందరినీ నిందిస్తున్నాడు. కారణము ఆయనకు కోపం అనేది సాధారణ స్థాయికి మించిపోయి అధికమైన కోపం వచ్చిందనమాట. ఈ అధికమైన కోపం రావడం వల్ల ఆ విధంగా బ్రాహ్మణుల్ని కూడా నిందించడము, శపించడం ప్రారంభించాడు. ఎవరైతే వాళ్ళ యొక్క స్థాయి కంటే ఎక్కువగా అనుకుంటారో ఆ విధమైన లక్షణాలను ప్రదర్శిస్తారు. బ్రాహ్మణుని నిందించవలసిన అవసరం లేనప్పటికీ ఆయన బ్రాహ్మణ నింద కూడా చేశాడు. ఇక్కడ దక్షుడు నిందిస్తూ ఉన్నప్పుడు బ్రాహ్మణులు సైలెంట్ గా ఉన్నారు అంటే వాళ్ళ పరిస్థితి అటువంటిది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలేరు, అక్కడ ఉండలేరు. వాళ్ళు అటువంటి డోలయామ పరిస్థితిలో ఆ విధంగా అక్కడ ఉండవచ్చు. ఆ పరిస్థితి ఏమైనప్పటికీ వాళ్ళు చేసింది తప్పైనా ఒప్పైనా వాళ్ళని శిక్షించడానికి నందీశ్వరుడికి అర్హత లేదు. అది చూసుకునే వాళ్ళు చూసుకుంటారు. ఎవరైతే దానికి ఆ విధంగా వాళ్ళకి శిక్షించడానికి వాళ్ళందరూ కూడా భక్తులైతే స్వయంగా వాళ్ళని భగవంతుడే శిక్షిస్తాడు. నందీశ్వరుడికి శిక్షించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ తీవ్రమైన కోపంతో ఆయన దక్షుడితో పాటుగా బ్రాహ్మణులందరి కూడా శపిస్తాడు. అయితే ముందుగా మనకు బ్రాహ్మణులని ఏ విధంగా శపిస్తున్నాడని 3 శ్లోకాల్లో మనకి వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరైతే దక్షుణ్ణి విమర్శిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే అక్కడ ద్వంద్వ స్థితిలో నిలబడి ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా దివ్య జ్ఞాన హీనులగుదురుగాక. ఎందుకు అంటే వాళ్ళు శివుని నిర్లక్ష్యపరిచి మందబుద్ధితోని ద్వంద్వ దృష్టితోని అక్కడ నిలబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దివ్య జ్ఞానహీనులగుగాక. ఎందుకంటే వాళ్ళకి దివ్య జ్ఞానము అనేది నశించిపోతుంది. బ్రాహ్మణులు అంటేనే జ్ఞానంతో కూడి ఉంటారు. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటారు. అటువంటి బ్రాహ్మణులనే ఇక్కడ ఈయన మీరు దివ్య జ్ఞానం కోల్పోతారు అని వివరిస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకా అర్థం చేసుకోవాలి. దక్షుడు ఏ విధంగా ఉన్నాడంటే దేహము పట్ల ఎక్కువగా ఆయనకి అటాచ్మెంట్ ఉంది. దేహంతో పాటుగా ఆయనకి పుత్ర కళత్ర గృహాదుల పట్ల ఎంతో ఆసక్తుడై ఉన్నాడనమాట. అందుకని ఆయన ఆత్మజ్ఞానం కోల్పోయి ఉన్నాడు. అటువంటి దక్షుడితోని కలిసి మీరు సాంగత్యం చేస్తున్నారు. దక్షుడు పక్కన ఉండి ఏ విధంగా మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి ఆయన ఏ విధంగా ఆత్మజ్ఞానహీనుడైపోయాడో అటువంటి ఆయన యొక్క సాంగత్యంలో ఉన్న మీరందరూ కూడా దేవదేవుడికి సంబంధించినటువంటి దివ్య జ్ఞానాన్ని కోల్పోతారు అని ఆయన ముందుగా శపించారు నందీశ్వరుడు. తర్వాత 22వ శ్లోకంలో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, భౌతిక సుఖం పట్ల ఆకర్షితుడై, హరే కృష్ణ మాతాజీ 22వ శ్లోకం తాత్పర్యం చదువుతారా? శశికళ మాతాజీ. మంజులత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాత చదువుతాను మాతాజీ. 20వ శ్లోకమా? 22 శ్లోకం తాత్పర్యం. అలాగే మాతాజీ. దేని యందు మనుజుడు భౌతిక సుఖం పట్ల ఆకర్షితుడై దాని వలన వేదముల బాహ్య వివరణకు సైతము అనురక్తుడగునో అట్టి కపట ధర్మయుత గృహస్థ జీవనము అతని బుద్ధినంతటిని హరించి కామ్యకర్మలే సర్వస్వమైనట్లుగా చేయండి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఆయన ఏ విధంగా ఉన్నాడంటే కేవలం భౌతిక సుఖం పట్ల ఆకర్షితుడై ఉన్నాడు. ఆయన భౌతిక సుఖం పట్ల ఆకర్షితుడై ఉన్నాడు. దక్షుడు ఎవరు అంటే దక్షత కలిగిన వాడు, ప్రజాపతి. ఎంతో మంది సంతానాన్ని అభివృద్ధి చేశాడు. అందుకని ఆయన భౌతిక సుఖం పట్ల ఎంతో ఆకర్షితను కలిగి ఉన్నాడు. ఆయనకి వేదములని ఆకర్షితులై ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం శాపం ఇస్తున్నాడంటే, వేదంలో
ఎన్నో రకాల విషయాల్ని మనకి వివరించారు. ఆత్మజ్ఞానంతో పాటు భగవంతుడి యొక్క జ్ఞానంతో పాటు కర్మకాండ విధి విధానాల్ని కూడా మనకి వేదాల్లో వివరించారు. దాన్ని ఏమంటారంటే ఆ ఫ్లవరీ లాంగ్వేజ్. అంటే ఫ్లవరీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వృక్షం ఉందనుకోండి, ఆ వృక్షం యొక్క అంతిమంగా మనం ఆ వృక్షం నుంచి ఏం పొందుతాము? అంతిమంగా మనం ఒక వృక్షం నుంచి ఏం పొందుతాం? హరే కృష్ణ మంజులత మాత. పూలు పళ్ళు మాతాజీ. ఫలాలు, ఫలాలు. మనం ఆకులు. అంతిమంగా పొందేది ఫలము. కానీ పువ్వును పొందామనుకోండి, అది అంతిమమైన ఫలితమా ఆ చెట్టు నుంచి పొందేది మనం? ఫలాలే కాదు మాతాజీ, అంతిమం. మళ్ళా ఫలే అంతిమ వస్తూనే పక్షం. ఉంటుంది. పువ్వులు పువ్వులే ఫలాలు. ఫలాల్లాగా మారతాయి. కానీ యజ్ఞయాగాదులు మనము వేదాలు చదివినప్పుడు అందులో ఉన్న కర్మకాండ విధానం ఏమిటి అంటే పూల వంటివన్నమాట. పూలని మనము ఏం చేస్తాము? ఇప్పుడు పువ్వు తీస్తాము, కోస్తాము. తర్వాత ఏం జరుగుతుంది? కొంతకాలానికి అది వాడిపోయి దాని సుగంధాన్ని కోల్పోతుంది. ఫ్లవర్ వల్ల మనకు ఎక్కువగా వచ్చే లాభం లేదు. ఫలం ఉంటే, ఫలం దొరికితే దాన్ని మనం స్వీకరించవచ్చు. అలాగే వేదాలలో చెప్పే కర్మకాండ విధానం అనేది అతి ఉత్తమమైన లక్ష్యము అనేది కాదు. కేవలము మనకు మధ్యలో దొరికే ఆ కొంత భౌతికమైన సౌఖ్యమే తప్పించి ఆ సుఖమే తప్పించి మనకి అందులో ఆ కర్మకాండ విధి విధానాలు ఆచరించినప్పటికీ వేదాల్లో మనం పొందేటటువంటి అది ఉత్తమమైన గమ్యము కాదు, లక్ష్యము కాదు అని వివరిస్తున్నారు. అయినప్పటికీ ఎవరైతే ఈ వేదాల్లో కర్మకాండల్ని ఎవరైనా ఆచరిస్తే కర్మకాండ విధి విధానాలు ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎవరైనా కర్మకాండ విధి విధానము ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా కరెక్ట్ గా ఆచరించాలి. ఆచరించకుండా సగమే ఆచరించారనుకోండి, వాళ్ళకు వచ్చే ఫలితం సున్నా. వాళ్ళకి ఏ విధమైన ఫలితము రాదు. ఒకవేళ ఈ కర్మకాండ విధి విధానాన్ని ఒకవేళ తప్పుగా ఏమన్నా ఆచరించారు, ఏమైనా తప్పులు చేశారనుకోండి, ఏం జరుగుతుంది? వ్యతిరేకమైన ఫలితం వస్తుంది. మనకు ఉదాహరణకి ఆయన ఎవరండి యజ్ఞం చేశారు. దేవతల యొక్క గురువు బృహస్పతి ఆయన కోపంగా దేవతల్ని విడిచి వెళ్ళిపోతారు. అందుకని ఆ తర్వాత వాళ్ళు ఈ దేవాది దేవతలందరూ కూడా ఒక యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ యజ్ఞంలో ఉన్నటువంటి ఆయన బ్రాహ్మణుడు ఆయన యజ్ఞ మంత్రాలని తప్పుగా పలుకుతారు. తప్పుగా పలకడం వల్ల ఏం జరిగింది? వింద్రుడికి మంచి చెయ్యపోయి ఇంద్రుడికి వధించే వృత్తాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అంటే ఏమిటి? కర్మకాండ విధి విధానం మనం సరి అయిన విధానంలో చెయ్యకుండా ఏమైనా తప్పులు చేస్తే ఫలితం అనేది నెగిటివ్ గా వస్తుంది. ఒకవేళ మనం సగం చేసి వదిలేసామనుకోండి, ఏ విధమైన ఫలితం రాదు. ఒకవేళ కర్మకాండ విధి విధానాన్ని అంతిమంగా ఉన్నతంగా ఎవరైనా నిర్వర్తించినట్లయితే, కరెక్ట్ గా నిర్వర్తిస్తే వాళ్ళకి ఏం జరుగుతుందంటే స్వర్గలోకము, చంద్రలోకము అటువంటి ఉన్నత లోకాలలో జీవితం లభిస్తుంది. ఆ ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి ఆ సుఖాలని ఆయన అనుభవించి తర్వాత భూమి మీదకి వచ్చి అప్పుడు భగవద్భక్తి చేసి భగవద్ధామానికి వెళ్ళగలుగుతాడు. అంతే తప్ప వేరే మార్గం లేదు. అవి అన్ని కూడా క్షణభంగురాలు. ఈ ఇంద్రలోకం, స్వర్గలోకం ఏం దొరికినా కర్మకాండ విధి విధానాల వల్ల కొంతకాలం తర్వాత మళ్ళీ మనం పతనమయ్యి భూమి మీదకి రావాల్సిందే. ఆ విధంగా మనకి రెండవ శాపాన్ని మనకి వివరించారనమాట. ఏమన్నారు ఇక్కడ? వేదాలలో ఉండే అసలైన జ్ఞానం తెలుసుకోకుండా కేవలం కర్మకాండ విధి విధానాన్ని తెలుసుకొని నువ్వు గృహస్థ జీవనంలో బంధింపబడి ఉంటావు. ఎందుకంటే నీ బుద్ధి నశిస్తుంది. కామ్య కర్మలే సర్వస్వం అనుకుంటావు. కోరికల్ని తీర్చుకోవడం కోసము చేసే పనులే సర్వస్వం అనుకుంటాం. అంటే ఏమిటి? కోరికలు తీర్చుకోవడం అంటే ఏమిటి? పెద్ద పెద్ద కోరికలు ఏం కాదండి. తీర్థయాత్రకి వెళ్ళి తీర్థయాత్రలో అక్కడ కృష్ణుడి మీద కూడా కాకుండా మనసు అక్కడ షాపింగ్ మీద పెట్టామనుకోండి, వాళ్ళు ఏమనాలి? వాళ్ళు ఎంత దురదృష్టవంతులు. అలాగే మనకి ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే, ఎవరైతే మందబుద్ధి కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా కామ్య కర్మల మీద మనసును పెట్టి స్వర్గలోకము, ఇంద్రలోకము అటువంటివి వాళ్ళు కోరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. తర్వాత 23వ శ్లోకంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, హరే కృష్ణ మంజులత మాతాజీ 23 తాత్పర్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దక్షుడు దేహమై సర్వస్వమని భావించినాడు.
విష్ణుగతిని అనగా విష్ణు పాదము మరచి కేవలము స్త్రీ కాముడే అయిన కారణమున అచిరకాలముననే అతడు మేఘముఖము కలవాడగు కాక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ దక్షుడు ఏమని భావిస్తున్నాడు అంటే దేహమే సర్వస్వం అనుకుంటున్నాడు. విష్ణు గతిని మరిచి అంటే విష్ణువు యొక్క అర్చనని ఆయననే పొందాలి అనే లక్ష్యాన్ని మరిచిపోయి ఏం చేస్తున్నాడు, శ్రీకాముడే అయి ఉన్నంత కావున అచిరకాలంలో అతడు మేకముఖమును కలుక్కాక. ఇది చాలా ఇంపార్టెంట్. స్త్రీ కాముడై ఉన్నాడు అంటే స్త్రీ మీద ఎక్కువగా ఆపేక్ష ఉంది, అందుకనే ఆయన కామము క్రోధము రజోగుణం ఉన్నాయి. ఆయన స్త్రీ కాముడు కూడా అయి ఉన్నాడు. స్త్రీ కాముడు కావడం అంటే ఏమిటి, దేహం పట్ల భౌతిక దేహం పట్ల ఎక్కువ ఆకర్షితుడై ఉన్నాడు. అందుకని ఆయన విష్ణువుని విడిచిపెట్టాడు, విష్ణు గతిని విడిచిపెట్టాడు. ఇది ఇక్కడ ఇంకేం చెప్పిస్తున్నాడు, మేక ముఖం దొరుకుతుంది అని చెప్తున్నాడు. మేక ముఖమే ఎందుకు దొరుకుతుంది, మేకనే ఎందుకు చెప్పాలి, ఏదో ఒక గాడిదో గుర్రమో ఇంకేదైనా చెప్పొచ్చు కదా, ఇక్కడ మేక ఎందుకు చెప్పారు అంటే మనం శాస్త్రాల్లో చూసుకుంటే ఏ జంతువునైనా ఏదో ఒక దానితో పోలుస్తూ ఉంటాం. అదేమిటి అంటే ఇప్పుడు ఒక చేప ఉందనుకోండి, చేప ఉంటే చేప కళ్ళ పిల్ల అంటారు, అంటే కళ్ళని చేపతోని పోలుస్తారు. మనం సింహం చూస్తే సింహం ఎంతో ధైర్యం ఉంది, ఎంతో ధైర్యం కల జంతువు, మనం ధైర్యం అంటే సింహంతో పోలుస్తాం. మనం చిరుత పులి ఉందనుకోండి, ఎంత బాగుంది, ఒక చీతాలాగా పరిగెత్తుతున్నావు నువ్వు, చీతాలాగా వెళ్తుంది ఆ కారు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనము ఒక నెమల్ని చూసామనుకోండి, ఇంకా నెమలంటే చాలా ఇష్టం, నెమల్ని ఎన్నో వాటితో పోలిస్తూ ఉంటాం. ఒక కోయిల దాని గానాన్ని పోలిస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక ఏనుగుని కానీ గుర్రాన్ని కానీ గాడిదని కానీ ఒకటి పోలుస్తూ ఉంటాం. కానీ ఎవ్వరు కూడా మేకతోని దేన్ని కూడా పోల్చరంట. మేక అన్ని జీవుల కంటే కూడా అంత తక్కువ స్థాయిలో ఉంది. అదొకటే కాదు, ఇప్పుడు ఎవరైనా మాంసాహారం తినాలి అంటే ఫస్ట్ ఏ జంతువుని తింటారండి, మాంసాహారాలు. కోడి కదా అంటే కోడి అనేది మనం ఒక పక్షిలాగా అనుకోవచ్చు. జంతువు అయితే ఏం తింటారు, మేకని ఎందుకు తింటున్నారు, మరి ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి కదా, ఎందుకు మేకని తింటున్నారు, కుక్కని ఎందుకు తినరు, కుక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా. అది శాకాహారి. అలా కాదు, అన్నిటికంటే తక్కువ స్థాయిలో ఉన్నదంట మేక, అన్ని విధాలుగా అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జంతువు కాబట్టి ఆ విధంగా మనము మేకతోని పోలుస్తూ ఉంటారు. మేకకి తెలివితేటలు బుద్ధి కూడా చాలా తక్కువ. అందుకని ఆయన అంటే అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మేక ఇష్టంగానో అటువంటి మేక తలకాయ నీకు రావాలి అని ఆయన చెప్పించాడు. అంటే ఆయనకి ఎంత దక్షుడి మీద, నువ్వు అన్నిటికంటే తక్కువ స్థానంలో ఉన్నావు. ఆ తర్వాత మనకి 24వ శ్లోకంలో వివరిస్తున్నారు. 24 ఎవరు, జనని మాతాజీ. హరే కృష్ణ. 24 తాత్పర్యం. చదవండి మాతాజీ. ఓకే మాత చదవగలరా, అవకాశం ఇమ్మంటారా? అట్టి వారులు జన్మ మృత్యు వలయమునందే మాతాజీ 24వ శ్లోకం తాత్పర్యం. అవును మాతాజీ. ఏ అధ్యాయం తీశారు మాతాజీ మీరు? అధ్యాయం మాతాజీ 4వ స్కందం 2వ అధ్యాయం. అవును మాతాజీ. అక్కడ లేదు కదా మాతాజీ. లౌకికమగు విద్యాబుద్ధుల కారణమున లౌకికమగు విద్యాబుద్ధుల కారణమున జడ పదార్థం వలె మందమతులైన వారు అవిద్యావశమున కామ్యకర్మల యందే రతులగుదురు. ఉద్దేశపూర్వకంగా శివుని అవమానించిన అట్టి వారులు జన్మ మృత్యు వలయమునందే నిరంతరము పరిభ్రమించరు గాక. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ లౌకిక మగు విద్యాబుద్ధుల కారణంగా జడ పదార్థము వలె మందమతులైన వారు
అవిద్యావశమున కామ్య కర్మల ఎందే రతులగుదురు. ఇక్కడ ఏమిటి? లౌకికమైన విద్యా బుద్ధుల కారణంగా, అంటే లౌకికంగా మనం భౌతికంగా నేర్చుకునే డిగ్రీల వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా మందమతులం అవుతామంట. లౌకికమైన విద్య ఎక్కువైన కొద్దీ మందమతులం అవుతాం. అంటే ఎందుకు అవుతాం? లౌకికమైన విద్య ఉంటే ఏం తప్పుంది మాతాజీ? ఇప్పుడు మన ఇస్కాన్ డివోటీస్ లో చూస్తే అందరు ఎక్కువ మంది ఐఐటిలో చదివిన వాళ్ళ బ్రహ్మచారులు కూడా ఉంటారు. మరి వాళ్ళు లౌకిక విద్య బాగా చదివారుగా, మరి వాళ్ళు లేరా భక్తులు అయ్యారు కదా అంటే ఎందుకు? ఇక్కడ సాధారణమైన విషయంలో చెప్తున్నారు. సాధారణంగా ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. తెలివితేటలు ఎక్కువయ్యి అందరికంటే మేమే గొప్పవాళ్ళము, మాకే అన్ని తెలుసు అనే భావనలో ఉంటుంది. భగవంతుడిని నమ్మరు, ఏ విధమైన శాస్త్రాలని వేటిని నమ్మరు అనమాట. మేమే గొప్ప అనుకునే పరిస్థితుల్లో ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? అవిద్య ఎక్కువైపోయి ఎప్పుడు కూడా కామ్య కర్మల్లోనే నిమగ్నమై ఉంటారు. ఎప్పుడు కూడా ఏమిటి? ఎక్కడికి వెళ్దాము, ఏం చేద్దాము, ఏం తిందాము, ఏం తాగుదాము, ఇదే ఆలోచన అన్నమాట. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు శివుణ్ణి కూడా అవమానించారు ఉద్దేశపూర్వకంగా. అందుకని అట్టి వారలందరూ కూడా జన్మ మృత్యు వలయమునందే నిరంతరము పరిభ్రమించుదురుగాక. జన్మ మృత్యు వలయంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. అది నందీశ్వరుడు ఇచ్చిన శాపం. ఆ తర్వాత 24లో ఇచ్చారు. తర్వాత 25లో ఏమంటున్నారంటే, నెక్స్ట్ సునీత కంఠమనేని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనోహరములగు వేద వాగ్దానముల మధుర వాక్కులచే ఆకర్షితులైనందున పరమశివుని ఎడ ద్వేషమును గాని ఆ విధముగా జడులైన వారు కామ్యకర్మల యందే సదా అనురక్తులగుదురుగాక. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాత. ఇక్కడ ఏమంటున్నారంటే, మనోహరమగు వేద వాగ్దానముల మధుర వాక్కులచే ఆకర్షితులైనందున పరమశివుని ఎడ దేశాన్ని పూని ఆ విధంగా జడులై కామ్య కర్మలయందే అనురక్తులు అవుతారు. వేదాలలో చెప్పేటటువంటి ఆ ఫలితాన్ని, అంటే కామ్య కర్మల్లో వచ్చే ఫలితాన్ని వాళ్ళు ఆ మధుర వాక్కులు అనమాట. వేదాల్లో ఉండే మధుర వాక్కులు అంటే ఏమిటి? కర్మకాండ విధి విధానాలు అవి బాగా నచ్చుతాయి జనాలకి. ఎవరికైనా చూడండి, భాగవతం క్లాస్ జరుగుతుందండి, భాగవతం క్లాస్ వినండి, ఒక్క 10 నిమిషాలేనండి, ఒక్క శ్లోకం చదవండి అంటే వద్దు. మీరు ఈ రోజు పొద్దున్నే అందరూ వెళ్ళి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే మీ పెద్ద కొడుకు చాలా బాగుంటాడు, మీ కొడుకులందరూ కూడా బాగుంటారని ఎవరైనా చెప్పారనుకోండి, వెంటనే ఎన్ని పనులున్నా వదిలేసి అందరూ కూడా కొబ్బరికాయల ఆ షాప్కి వెళ్ళి ఉన్న కొబ్బరికాయలన్నీ ఖాళీ చేసి కొబ్బరికాయ కొట్టొస్తారు. ఏమిటి? ఎందుకు వస్తుంది ఈరోజు? ఎవరికి కొడుతున్నావు? ఎందుకు వస్తుంది ఈరోజు? కొబ్బరికాయ కొట్టడం వల్ల లాభం ఏంది? ఆ కొబ్బరికాయ నేను ఇంట్లో కొట్టకూడదా? గుడికి ఎందుకు కొట్టాలి? గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచన అనేది ఉండదనమాట. ఎవరు ఏం చెప్తే దాని వల్ల భౌతికమైన లాభం ఏమన్నా వస్తుందంటే ఆ క్షణం అది ఆచరిస్తారు. అది ఒక్కటి కాదమ్మా, నువ్వు ఉద్ధరించుకోవాలి కదా, నువ్వు కొంచెం సేపు భాగవతం విను రోజు అంటే భాగవతం వినడానికి ఎవరికి సిద్ధంగా ఉండరు. వాళ్ళకి ఏం కావాలి? ఎంతసేపటికి ఇప్పుడు నేను చేసేయాలి, రేపు పొద్దున్నే వీలైతే సాయంత్రం కల్లా ఫలితం రావాలి. అలాంటి కర్మకాండ విధి విధానాలు అంటే అందరికి ఇష్టం. అది దాని మీదనే ఆధారపడి ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ కామ్య కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా స్వర్గాన్ని, ఇంద్రలోకం, చంద్రలోకాన్ని పొందుతూ ఉంటారు. పొందినా అది టెంపరరీ. మనం చెప్పుకున్నాం, ఒక పువ్వు పరిమళం ఉన్నంతసేపే వాళ్ళు పువ్వుకి విలువ ఉంటుంది. ఆ పరిమళం తగ్గిపోయింది అనుకో, ఉదయం కోసిన పువ్వు సాయంత్రానికి మనం ఏం చేస్తాము? ఒక మూలకి వేసేస్తాం, ఇంకా దాన్ని వాడము. అటువంటి ఆ విధంగా ఎవరు కూడా ఉండకూడదు. కామ్య కర్మల్ని కోరుకోవడం అంటే ఆ విధంగా కోరుకోవడమే, అంతకు మించి మనం పొందేది ఏం లేదు. ఆ తర్వాత 26వ శ్లోకంలో మనకి కేసి సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏ బ్రాహ్మణులు కేవలము దేహ పోషణ కొరకే విద్య, తపస్సు, వ్రతములను చేపట్టి భక్ష విచక్షణారహితులగుదురుగాక. కేవలము దేహ సంతృప్తి కొరకే ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుతూ ధనమును గడించుదురుగాక. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి, ఇంకా ఆయన ఏం చెప్పిస్తున్నారు? దేహ పోషణ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ బ్రాహ్మణులు తపస్సు, వ్రతాలు చేపట్టి
ఎప్పుడు కూడా తపస్సుల్ని వ్రతాల్ని చేస్తుంటారు. తపస్సు అంటే ఏమిటి? ఇక్కడ ఆస్టారిటీ అని చెప్పుకోవచ్చు. ఏదో ఒక ఆస్టారిటీ. అది చెయ్యొద్దు, ఇది చూడొద్దు, కొన్ని రోజులు చెప్పులు వేసుకోవద్దు, కొన్ని రోజులు వేసుకోవాలి అని ఏదో ఒక ఆస్టారిటీ చెప్తూ ఉంటారు. ఆస్టారిటీ గురించి ఆస్టారిటీ ఏదైనా ఆచరిస్తే ఎన్ని రోజులు ఆచరిస్తాం మనం? కొన్ని రోజులు. ఒక 10 రోజుల వ్రతము, లేకపోతే ఒక నెల రోజులు, 30 రోజులు, 40 రోజులు అలా ఉంటాయి. అటువంటి కొన్ని రోజులు చేస్తే నాకు ఎంతో ఫలితం వస్తుంది అని ఎవరైతే నమ్ముతారో అటువంటి కర్మకాండ విధి విధానాల్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆచరించి వాళ్ళు ఏం చేస్తారంట? భక్ష విచక్షణ లేదు అంటే ఏం తినాలి ఏం తినకూడదు అనే విచక్షణ లేకుండా ఏది పడితే అది తినడం మొదలు పెడతారు. అదొకటే కాదు, బ్రాహ్మణులు వాళ్ళ జీవన భృతి కోసం భిక్షాటన కూడా మొదలు పెడతారు. అంతకుముందు భిక్షాటన లేదు అని అర్థం ఇక్కడ. ఎప్పుడైతే నందీశ్వరుడు శపించాడో అటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా బ్రాహ్మణులకు చాలా కాలంలో, మనకు ఇప్పుడంటే బ్రాహ్మణులు ఎవరు భిక్షాటన చేయట్లే, కానీ కొంత ముందు కాలంలో చాలా మంది బ్రాహ్మణులు భిక్షాటన మీద కూడా జీవించారనమాట. ఇక్కడ ఆయన అందరినీ ఆ విధంగా శపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నారంటే, అసలు వేదాంత సూత్రాల్లో ఏముంటుందంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మమును అనుభూతం అనర్చుకోవడమే మానవ జన్మకు ఉద్దేశించబడింది కాదు. అది కాకుండా వేరే ఏం చేసినా అది మానవ జన్మకి ఉద్దేశించబడింది. బ్రహ్మం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి ఆత్మని గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే అంతకంటే ఉన్నతంగా మనం ఆలోచిస్తామో అప్పుడు మనకి ఎవరైతే ఆత్మని గురించి ఆలోచిస్తున్నారో, శరీరాన్ని గురించి ఆలోచించట్లేదు, భక్తిలో పురోగతి చెందుతూ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే వైష్ణవ మనం పురోగతి చెందిన వాళ్ళకి ఏం చెప్తూ ఉంటాం? ఎక్కువగా వైష్ణవ ఎటికేట్స్ చెప్తుంటాం. భక్తిలో పురోగతి చెందని వాళ్ళకి ఎవరైనా వైష్ణవ ఎటికేట్ వేసి చెప్తారా? దానివల్ల ఎక్కువగా లాభం ఉండదన్నమాట. చెప్పినా కానీ వాళ్ళు ఆచరించలేరు. ఇక్కడ బ్రాహ్మణులు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంకా ఈ కలియుగంలో వాళ్ళందరూ కూడా ఈ విధంగా దిగజారిపోయిన బ్రాహ్మణులే ఉంటారు. కలియుగంలో అందరూ దిగజారిపోయి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏది తినాలి ఏది తినకూడదు అని ఏది పడితే అది తినేటటువంటి బ్రాహ్మణులని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? బ్రాహ్మణత్వాన్నే కూడా వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. బ్రాహ్మణత్వాన్ని వదలని వాళ్ళేమో పేరుకి బ్రాహ్మణులుగా ఉంటారు, కానీ బ్రాహ్మణత్వాన్ని ఆచరించారు. ఇంకొందరేమో పేరుకి కూడా బ్రాహ్మణత్వాన్ని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా చేయరు. అన్ని అవలక్షణాలు 4 నియమాల్ని కూడా ఉల్లంఘిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండడం వల్ల ఏం జరిగింది అంటే, మనకి చైతన్య మహాప్రభు ఏం చేశారు అంటే, కేవలం బ్రాహ్మణుల కుటుంబంలో జన్మిస్తేనే కాదు, శూద్ర కుటుంబంలో జన్మించిన బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉండి వాళ్ళు గురు దీక్ష తీసుకుంటే వాళ్ళు కూడా బ్రాహ్మణులతో అంతకంటే ఎక్కువగా వైష్ణవులతో సమానం అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం ఏమిటి అంటే, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో బ్రాహ్మణులందరూ కూడా దిగజారిపోయి ఉన్నారు. అందరూ కూడా దిగజారిపోయి ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి? జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అది వాళ్ళ యొక్క జన్మ యొక్క లక్ష్యం. అయినప్పటికీ అది మర్చిపోతూ ఉన్నారు. ఆ విధంగా బ్రాహ్మణులు వాళ్ళ యొక్క బాధ్యతను మర్చిపోయి వాళ్ళు ఏ విధంగా ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అని ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ ఆ విధంగా ఉండబట్టే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం చూడవచ్చు ఎన్నో మత మార్పిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని మత మార్పిళ్ళు? ఊర్లోకి వెళ్తే ఎక్కువగా అందరికంటే లో క్యాస్ట్ పీపుల్, ఎక్కువగా ఆర్థికంగా ఎక్కువ ఉన్నతిగా లేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే మతాల వాళ్ళు సులభంగా వాళ్ళ మతంలోకి మార్చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి హిందూ ధర్మంలో ఉన్న బ్రాహ్మణులు వాళ్ళు సరిగ్గా ప్రచారం చెయ్యడం లేదు. మనం కరెక్ట్ గా ప్రచారం చేస్తే ఎవరైనా కానీ హిందూ ధర్మాన్ని వదిలేసి క్రైస్తవ ధర్మాన్ని, ముస్లిం ధర్మాన్ని స్వీకరించరు. మనం సరిగ్గా ప్రచారం చెయ్యకపోవడమే అందులో ఉన్నటువంటి దోషము. ఇప్పుడు మనం వెళ్ళి కొంతగా మనం ఏదైనా ప్రచారం చేసి ఎవరికైనా హరినామాన్ని ఒకసారి చెప్పినా, 2 సార్లు చెప్పినా కొంత సాంగత్యం మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడా శుద్ధ భక్తులు అవుతారో లేదో తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ హిందూ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టరు. నువ్వు బ్రాహ్మణులు వాళ్ళ బాధ్యతని పాటించకపోబట్టే, నిర్వర్తించకపోబట్టే
శూద్రులని కూడా ఎవరైతే బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉంటారో, అంటే బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉంటారో, వాళ్ళని కూడా గురువుగా చేసి వాళ్ళనందరూ కూడా ప్రచారం చేయడానికి స్వయంగా చైతన్య మహాప్రభుయే అనుమతి ఇచ్చారు. అందులో ఇంతకుముందు లేదనమాట ఇటువంటి సాంప్రదాయం. ఇప్పటికి కూడా చూడండి, ఎక్కడైనా బ్రాహ్మణులకు వెళ్తే నేను డైరెక్ట్ గా విన్నాను, ఒక మాత చెప్పారనమాట. వాళ్ళకి ఇస్కాన్ వాళ్ళంటే మా ఇంటి పక్కన ఉన్న బ్రాహ్మణులకు ఇష్టం ఉండదు అని చెప్పింది. ఎందుకు ఇష్టం ఉండదు మాతాజీ, ఏం తప్పు చేశాం మనం అని అడిగితే, మనము బ్రాహ్మణులు కాని వాళ్ళని కూడా బ్రాహ్మణత్వాన్ని ఇచ్చి వాళ్ళ చేత కూడా అర్చన చేపిస్తాం కదా, లేకపోతే వాళ్ళు కూడా బ్రాహ్మణులు అని అంటాం కదా, అందుకని వాళ్ళకి నచ్చదంట. బ్రాహ్మణులు పుట్టుకతో వచ్చిన వాళ్ళే బ్రాహ్మణులు. జన్మతహానే కానీ బ్రాహ్మణత్వం వస్తుంది, కానీ కర్మతహ వాళ్ళ గుణతహ రావట్లేదు అని వాళ్ళు నమ్ముతున్నారనమాట. అటువంటిది ఎందుకు ఇలా ఉంది అంటే అహంకారం. మా పని మేము సరిగ్గా చెయ్యము, వేరే వాళ్ళు ఎవరు కూడా మా స్థానంలోకి రాకూడదు. ఇదంతా కూడా పొసెసివ్నెస్, మాకే గౌరవం ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మనసులో ఉన్నటువంటి అహంకార భావాలు. అందుకని వాళ్ళు ఆ విధంగా ఉన్నారనమాట. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ 27వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ద్విజకులమంతయు ఆ విధముగా నందీశ్వరునిచే శపింపబడినప్పుడు భృగువు దానికి ప్రతిచర్యగా శివానుయాయులందరూ తీవ్రమగు బ్రాహ్మణ శాపమును వసగెను. హరే కృష్ణ మాత. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడి వరకు కూడా నందీశ్వరుడు బ్రాహ్మణులని శపించాడు, స్వయంగా దక్షుణ్ణి నీకు మేక తలకాయ వస్తుందని శపించాడు. కానీ అది అయిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణులకి అధినాయకుడుగా ఉన్నటువంటి భృగు మహర్షికి చాలా కోపం వచ్చింది. భృగు మహర్షికి చాలా కోపం వచ్చి ఏం చేశాడు, ఆయన కూడా శపించడం ప్రారంభించాడు. ఎవరిని శపిస్తూ ఉన్నాడు అంటే, శివుడి యొక్క అనుయాయులందరినీ కూడా శపిస్తూ ఉన్నాడు. అందరినీ కూడా ఏమని శపించాడు ఇక్కడ చాలా ముఖ్యం. ఇక్కడ బ్రహ్మదండం అనే దానితో పాటుగా దురత్య అనే పదం ప్రత్యేకంగా వాడబడినది. బ్రాహ్మణ శాపము అతి బలీయమైనది. బ్రాహ్మణ శాపం అనేది ఎంతో బలీయమైనది. దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టమైన విషయం అన్నమాట. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు అంటే, మాయ అనేది దుస్తరమైనట్లుగా బ్రాహ్మణ శాపము కూడా దాట శక్యము కానిది. మాయ ఎంత కష్టమో మా బ్రాహ్మణ శాపం కూడా అంత దుస్తరం, దాన్ని ఎవరు కూడా దాటలేరు అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనము చూడవచ్చు, శాపము అంటే ఏది శాపము ఏది అశాపము అని చెప్పలేము. ఏది శాపము ఏది అశాపం అంటే, ఏది మంచి ఏది చెడో తెలుసుకోవాలి అంటే ముందు మనకు తెలిసి ఉండాలి ఏది మంచి ఏది చెడు అని. అది ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు మనము రెండు కూడా, ఒకటి భౌతికము ఒకటి ఆధ్యాత్మికం. అయితే ఆధ్యాత్మికమైనది ఉన్నతమైందని చెప్పవచ్చు, కానీ భౌతికమైన విషయాలే అన్ని భౌతికమైన విషయాలే, రెండు భౌతికమైన విషయాలే అయినప్పుడు శాపమైన అశాపమైన, శాపం వచ్చినా శాపం రాకపోయినా ఏది అయినా భౌతికమైంది అశాశ్వతమైనప్పుడు దాన్ని వల్ల ఎక్కువగా ఇబ్బంది అనేది మనం ఎక్కువగా పడవలసిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి చైతన్య చరితామృతంలో ఏం చెప్తున్నారంటే, రెండు కూడా ఒకే స్థాయిలో ఉంటాయి, శాప అశాపాలు అని రెండు కూడా. తర్వాత ఏం చెప్తున్నారు భగవద్గీతలో, ఎవరైతే ఈ విధంగా ఉన్నటువంటి భక్తులైనా సరే, ఎవరైనా వాళ్ళు ఏమైనా తప్పు చేసినా, లేకపోతే ఎవరైనా తప్పు చేయరు భక్తులు, శుద్ధ భక్తులు, వాళ్ళని ఎవరైనా విమర్శించినా కానీ వాళ్ళు ఏ విధంగా కూడా దానికి ప్రతిస్పందించారనమాట. ఎవరైతే భక్తులో శుద్ధ భక్తులో వాళ్ళకి ఎవరైనా వాళ్ళని శపించినా లేకపోతే శపించకపోయినా, వాళ్ళని స్వీకరించినా స్వీకరించకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా శాంతియుతంగానే ఉంటారు, సర్వదా శాంతిని కూడా ఉంటారు, వాళ్ళలో అశాంతి అనేది రాదు. ఎవరైతే భక్తిని ఆచరిస్తారో వాళ్ళలో ఉన్నటువంటి దుఃఖాలన్నిటినీ కూడా శమింపజేస్తుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి శుద్ధ భక్తులు ఆత్మానందాన్ని ఆత్మలోనే అనుభవిస్తూ ఉంటారు. అది ఒక దివ్యమైన స్థితి అని ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఈ శాపాల గురించి అశాపాల గురించి ఎవరైనా నిందించినా, ఎవరైనా ఏమైనా అన్నా, కొంతమంది బహిరంగంగానే వాట్సాప్ యూట్యూబ్లో మెసేజ్లు పెడుతూ ఉంటారు, శుద్ధ భక్తుల్ని నిందిస్తూ ఉంటారు, గురువుల్ని నిందిస్తూ ఉంటారు, ఇస్కాన్ని కూడా నిందిస్తూ ఉంటారు.
అటువంటి వాళ్ళ శాపాల వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు భక్తులకి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత మనకి 28 శ్లోకంలో ఎవరు చదువుతారండి? 28 రాధమ్మ మాత చదువుతారా? ఉన్నారా లైన్ లో? లేకపోతే శశికళ మాత చదవండి. హరే కృష్ణ. ఎవరు చదువుతారు మాతాజీ? నేను చదవను మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. శివుని సంతృప్తి పరచటి వ్రతమును చేపట్టిన వాడు లేదా అట్టి నియమములను అనుసరించువాడు మిక్కముగా పాషండి అయి సత్శాస్త్ర నిర్దేశముల నుండి వైదొలుగును కాక. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. ఇక్కడ చూడండి, ఎవరైతే శివుణ్ణి అనుసరిస్తారో వాళ్ళు పాషండులు అని చెప్తున్నారు. ఇక్కడ పాషండి అంటే ఏమిటి అనేది నెక్స్ట్ శ్లోకం భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారనమాట. పాషండులు అంటే ఎవరైతే మాయావాదాన్ని ఆచరిస్తారో, మాయావాదము నిరాకారవాదాన్ని పాటించే వాళ్ళని పాషండులు అని చెప్తున్నారనమాట. మన తర్వాత శ్లోకంలో వస్తుంది, నేను అది చెప్తాను మీకు అప్పుడు. ఇక్కడ ఇంకేమంటున్నారంటే పాషండులు అని వాళ్ళని ఎందుకు అంటున్నారు? మాయావాదాన్ని ఆచరిస్తారు. ఇంకా వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? శివుడి యొక్క అనుయాయుల లక్షణాలు, శివుడు ఆయన మా విషాన్ని స్వీకరించాడు కాబట్టి మనం మత్తుని స్వీకరించాము, గంజాయిని స్వీకరిద్దాము అని వాళ్ళు గంజాయిని స్వీకరిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఎప్పుడు శివభక్తులకి సశ్చాత్ర పరిపందిత అంటే వాళ్ళకి శాస్త్రం అంటే ఏమిటి, శాస్త్రకు విరుద్ధ పైన భావం ఏమిటి, మళ్ళీ దాని వల్ల ఏం లాభము ఏమిటి అనేది వాళ్ళకి విచక్షణ ఉంటుంది. కానీ కేవలము శివుణ్ణి ఆరాధించడం వల్ల అటువంటి విచక్షణ వాళ్ళు కోల్పోతారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఇదంతా కూడా ఒక ప్రత్యేక ప్రయోజనార్థం. మనము దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఏదైనా శాస్త్రాన్ని అర్థం చేసుకునే విధానం ఏమిటి అని ఇక్కడ వివరిస్తున్నారనమాట. మనకి బుద్ధుడు వచ్చాడు, బుద్ధుడు వచ్చి శూన్యవాదాన్ని ప్రచారం చేశాడు. ఆ శూన్యవాదం ఎంతగా పెరిగిపోయిందంటే ఒకప్పుడు అనుకునే వాళ్ళట అందరూ బౌద్ధులుగా మారిపోతారేమో. ఆ తర్వాత మనకి వచ్చారు, ఎవరు వచ్చారు అంటే శివుడు వచ్చాడు. శివుడు వచ్చి ఆయన ఆది శంకరాచార్య రూపంలో అంతా కూడా మాయావాదాన్ని విస్తరింపజేస్తాడు. ఎందుకు వచ్చాడు శివుడు? ఎందుకు అలా మాయావాదాన్ని విస్తరింపచేశారంటే స్వయంగా విష్ణువే ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి? అందరూ కూడా నన్ను చేరకూడదు, అందుకని నువ్వు ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టు. ఆ సిద్ధాంతం ఏ విధంగా ఉండాలి అంటే నన్ను దూరం చేసే విధంగా, నాకు దూరం అయ్యే విధంగా ఒక సిద్ధాంతం ఉండాలి. అందులో వాళ్ళు ఎక్కువగా నీకే దగ్గర కావాలి, నిన్నే వర్షిప్ చేయాలి. ఆ విధమైన సిద్ధాంతాన్ని నువ్వు ప్రవేశపెట్టు అని స్వయంగా శివుడికి ఎవరు చెప్తూ ఉన్నారు అంటే స్వయంగా విష్ణుమూర్తి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. అందుకే ఆయన తరువాత కాలంలో ఆది శంకరాచార్యులాగా ఆయన అవతారాన్ని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చి మాయావాదాన్ని విస్తరింపచేశారు. ఆయన ఎంతగా మాయావాదాన్ని విస్తరింపచేశారంటే అంతకు ముందు ఉన్న శూన్యవాదం అంటే ఏమిటి? వేదాలని తిరస్కరిస్తుంది శూన్యవాదం. పూర్తిగా వేదాలను తిరస్కరించారనమాట. వేదాలని పక్కకు పెట్టకపోతే వీళ్ళు అహింసని వదిలిపెట్టరు, జంతు బల్లి వదిలిపెట్టరు అనే అందుకని ఆయన శూన్యవాదం తెస్తే ఆయన శూన్యవాదాన్ని ఈ ఆది శంకరాచార్యుడి యొక్క నిరాకారవాదం అనేది తుడిచిపెట్టేసింది, పూర్తిగా ఇండియా నుంచి బయటికి వెళ్ళగొట్టింది అనమాట. ఆ తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే శివుడి అనుయాయులో వాళ్ళు మాయావాదులు అయి ఉంటారు. మాయావాదం అసశాస్త్రం. మాయావాదం అనేది సరి అయిన శాస్త్రం కాదు, అది అసశాస్త్రం అంట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? భృగుముని వాళ్ళందరినీ కూడా అసశాస్త్రము వాళ్ళ శాస్త్రము అని వివరించాడు. ఆ తర్వాత ప్రామాణిక సశాస్త్రాలని కూడా మనం చూస్తే శ్రీమద్ భాగవతము, భగవద్గీత వంటి ప్రామాణిక సత్యాచరాలు వంటి ప్రామాణిక గ్రంథములని వాటి వల్ల ఏం జరుగుతుంది అంటే వాటి వల్ల మంచి జరుగుతుంది, కానీ శాస్త్రాలు పరిగణించబడును. ఈ సశాస్త్రాలు అశస్త్రాస్త్రాలు గురించి మనకి కొంత వివరించాలన్నమాట. ఎప్పుడైతే విష్ణుమూర్తి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆయన కొన్ని శాస్త్రాలని రచించాడు. వాటిని ఆగమాలు అంటారనమాట. ఆ ఆగమాల్లో ఏమేమి ఆగమాలు ఉన్నాయి అంటే మనకి ఇక్కడ వివరిస్తున్నారు. నామ, తామసిక,
నామ కపాలక కౌలక భైరవ అనే ఆగమాల్ని ఆయన రచించారనమాట. ఈ ఆగమాలన్నీ కూడా చూసి ఈ శివతత్వం మీద ఉన్నటువంటి ఈ శాస్త్రాలను చూసి ఇదే సరైన శాస్త్రము అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇటువంటి వాళ్ళని మిస్గైడ్ చేయడం కోసం, భగవంతునికి దూరం చేయడం కోసమే ఇటువంటి ఆగమాలన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా వివరిస్తూ ఉన్నారు 29వ శ్లోకంలో. నెక్స్ట్ లక్ష్మీదేవి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. శివార్చన వ్రతధారులు పరమ మూర్ఖులై పొడవాటి జుట్టును పెంచుకొనుచు శివునే అనుకరింతురుగాక. శివారాధన దీక్షితులైనంతనే వారు మద్యము మాంసాదులపై ఆధారపడి జీవింప ఇష్టపడుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఈ శ్లోకంలో ఎవడైతే శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా ఎలా అయిపోతారంట, పొడవాటి జుట్టు పెంచుకొని మళ్ళీ ఆ తర్వాత మాంసాన్ని స్వీకరిస్తూ ఉంటారు, మద్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనము తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏమిటి అంటే శివుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే వాళ్ళ ఆరాధన చేసే విధం ఏ విధంగా ఉంది అనేది ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు ఆరాధన తామసిక విధానంలో ఉంటే వాళ్ళందరూ కూడా ఇట్లా తామసికుల్లాగా అయిపోతారు. కానీ ఎవరైతే శివుణ్ణి ఆయన కృష్ణ భక్తుడు అని, వైష్ణవుడు అని ఆ విధమైన ఆలోచనతోని, ఆ విధంగానే ఆలయాల్ని ప్రతిష్ఠించి ఆ విధమైన భావంతోనే ఆయన్ని దర్శించుకొని ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళెవరు కూడా ఇలా తామసికులు అయిపోయి జుట్టు పెంచుకొని మద్యం తాగి మత్తులో ఏం ఊగరు. కొంతమంది ఈ శివుడి యొక్క ఆరాధనలో మహత్వం తెలుసుకొని వాళ్ళు అజ్ఞానంతో ఈ విధంగా ఉంటారు. అది సరి అయిన జ్ఞానం కాదు. సరి అయిన జ్ఞానం ఏమిటి? నేను ఒక వైష్ణవుణ్ణి అని ఎవరైనా వెళ్ళి ఇంకొక వైష్ణవుణ్ణి కనుక శరణాగతి పొందితే వాళ్ళు తప్పకుండా మంచి కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమను పొందే అవకాశాన్ని, అటువంటి ఆశీర్వాదాలని ఇస్తారనమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఏ విధమైన భావంతో ఆరాధిస్తున్నాము అని. అంతేకాని శివుణ్ణి ఆరాధించిన వాళ్ళందరూ కూడా పాషండులు అయిపోతారని, జుట్టు పెంచుకొని మద్యాన్ని మత్తుని స్వీకరిస్తారు అని మనం అక్కడ అర్థం చేసుకోకూడదు. మనము ఏ విధమైన భావంతో ఉంటాము అనేది ముఖ్యం. ఆ తర్వాత ఇంకా ఆయన వివరిస్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే 30వ శ్లోకంలో లక్ష్మీదేవి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. భృగుముని ఇంకను ఇట్లు కొనసాగించను. మీరు వేదములను మరియు వేదములను అనుసరించు బ్రాహ్మణులను నిందించిరి కనుక నాస్తికత్వమును ఆశ్రయించినట్లే అయినది. హరే కృష్ణ. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే భృగుముని ఈయన వాళ్ళని ఇంకా నిందిస్తూ శపిస్తూ ఉన్నాడు అనమాట. మీరు వేదాలు మరియు వేదాలను అనుసరించే బ్రాహ్మణులను నిందించారు కనుక నాస్తికత్వమును ఆశ్రయించినట్లే అయింది. వేదాలు అంటే ఏమిటి? వేదాలు, వేద జ్ఞానం పొందినటువంటి బ్రాహ్మణులు ఇద్దరు కూడా ఒకటే. అటువంటి మీరు బ్రాహ్మణులను నిందిస్తే వేదాలను కూడా నిందించినట్టు. ఎవరైతే వేదాలను నిందిస్తారో వాళ్ళు నాస్తికులు, వాళ్ళు పాషండులు. వాళ్ళు ఖచ్చితంగా ఆ పతనమే అవుతారు, మాయావాదంలో ఉంటారు, వాళ్ళకు ముక్తి అనేది రాదు. అందుకని ఆయన ఆ విధంగా మీరు వేదాల్ని విమర్శించారు కాబట్టి నాస్తికులు అవుతారు అని చెప్తున్నారు. నాస్తికులు అయిన వాళ్ళు ఎవరైనా సరే, నాస్తికులు అంటే దేవుణ్ణే నమ్మరు. దేవుణ్ణి నమ్మకపోయినా దేవుడి యొక్క రూపం లేదు అని నమ్మిన వాళ్ళందరూ కూడా ఏమిటి ఇక్కడ ముఖ్యంగా వాళ్ళందరూ కూడా దేవుడికి రూపం లేదు అంటే మాయావాదం, వాళ్ళు పాషండులు. అసలు దేవుడే లేడు అంటే వాళ్ళు నాస్తికులు. వీళ్ళందరూ కూడా ఈ విధమైన ఆలోచనతోని అసలు దానికి దూరంగా అయిపోతున్నారు అనమాట. కృష్ణ భక్తికి వాళ్ళు దూరం అయిపోతారు. ఎప్పుడు కూడా వాళ్ళు కృష్ణుణ్ణి ఆశ్రయించలేరు. ఈ విధమైన అనవసరమైన ఆలోచనలలోనే నిండిపోయి ఉంటారనమాట. అందుకని మనము అనవసరమైన ఆలోచనలతో నిండిపోయి ఉండకుండా ఉండాలి అంటే మనం సరి అయిన విధానాన్ని ఆశ్రయించాలి. అంటే సరి అయిన విధానం ఎలా తెలుస్తుందండి మనకి అంటే? సరి అయిన విధానం తెలుసుకోవాలి అంటే మనం ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి? ఇక్కడ మనం స్క్రిప్చర్స్ చదవాలి. సరి అయిన భక్తుల్ని పట్టుకొని వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందాలి. శాస్త్రాలని చదవకుండా భగవద్గీత చదివితేనే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. కానీ భగవద్గీతను కూడా చదవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకని ఇటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకేమంటారు ఇక్కడ? అహం బ్రహ్మోస్మి. వేదాలను అర్థం చేసుకుంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి? అహం బ్రహ్మోస్మి. అహము అంటే ఇక్కడ నేను అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అహం బ్రహ్మోస్మి అంటే నేను జ్ఞానపూర్ణుడిని అని చెప్పడం
అక్కడ మీనింగ్. అహం అంటే నేను, బ్రహ్మోస్మి అంటే బ్రహ్మ జ్ఞానము. నేను బ్రహ్మ జ్ఞానాన్ని పొందాను అని చెప్పడమే అహం బ్రహ్మోస్మి యొక్క మీనింగ్ అనమాట. ఇంకా ఎవరైతే ఆ విధంగా లేరో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. నాస్తికత్వాన్ని, మిథ్యాహంకారాన్ని ఆ ఆచరిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ శిక్షార్హులు. ఎందుకు అంటే వాళ్ళు సరి అయిన విధంలో లేరు కాబట్టి, ఇప్పుడు మీరు తప్పు చేశారు కాబట్టి, మమ్మల్ని నిందించారు కాబట్టి మీరు శిక్షార్హులు అని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే 31వ శ్లోకంలో, జనుల మంగళకల పురోభివృద్ధికై వేదముల శాశ్వతమగు ధర్మ నియమములు ఒసగుచున్నవి. ఆ పదము పూర్వము నిష్టగా అనుసరింపబడినది. సర్వజీవ మా సుకృతు అగు జనార్దనుడే ఈ వేద పదమునకు ప్రమాణము. ధర్మ నియమాలని ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఎవరైతే ధర్మ నియమాల్ని పాటించరో అటువంటి వాళ్ళు సుహృతు అగు జనార్దనుడే వేద పదములకు ప్రాణం. వేదాలని అనుసరించిన వాళ్ళకి అర్థమవుతుంది అందులో ఉండేటటువంటి జనార్దనుడే వేదాలన్నిటికీ కూడా మూలము అని. అందుకని తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారంటే వేదాల గురించి వివరిస్తున్నారు. ఎందుకు వేదాలను అంతగా ఇన్సిస్ట్ చేస్తున్నారు, అందులో ఏముంది అని తెలుసుకోవాలి అంటే అవి అపౌరుషేయాలు. ఎవరు కూడా ఒక వ్యక్తి చెప్పినటువంటి జ్ఞానం కాదు, ఇది భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానం. ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ చెప్పినటువంటి జ్ఞానం కాదు, ఒక దేవతలు కూడా చెప్పలేదు. అందుకని ఇవి అపౌరుషేయాలు. ఈ జ్ఞానం అంతా భగవంతుడి నుంచి వచ్చింది. అందుకని వేదాలనేవి అపౌరుషేయాలు, ఇవి దోషపూర్ణమైనవి, ఇందులో ఎటువంటి దోషము ఉండదు. ఈ వేదాలని మనకి వేదాల యొక్క అన్నిటి యొక్క జ్ఞానం యొక్క సంకలనం ఏమిటి అంటే భగవద్గీత. భగవద్గీతను శ్రీకృష్ణ భగవాను చెప్పారు. అటువంటి భగవద్గీతని రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి ఆచార్యులు అందరూ కూడా వాటిని స్వీకరించారు. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. వేదైశ్చ సర్వే అహమేవ వేద్యం. వేదాలన్నిటి ద్వారా నువ్వేమైనా తెలుసుకోవాలంటే అది నన్ను తెలుసుకుంటావు అని ఇక్కడ వివరించారనమాట. ఆ తర్వాత నేను చదవనా మాతాజీ? నెక్స్ట్ చదవండి మాతాజీ. పరమ విశుద్ధమును మరియు సాధు పదమును అగు వేదములను నిందించి నందున భూతపతి అనగా శివుడు అనుయాయులగు మీరు నిస్సందేహముగా పాషాండత్వమునకే దిగజారుదురుగాక. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ భూత విరాట్ అంటే అన్ని భూతాలకి నాదుడు, అన్ని భూతాలని కూడా ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. అటువంటి ఆయన ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, భూతపతి సాధు పదమును అగు వేదములను నిందించాడు కాబట్టి భూతపతి అనుయాయులందరూ కూడా నిస్సందేహంగా పాషండత్వమునకే దిగజారుదురు. అంటే పాషండులు అయిపోతారు వాళ్ళు. పాషండులు అయిపోవడం అంటే ఏమిటి? మాయావాదాన్ని స్వీకరించడం, భగవంతుడికి రూపం లేదు అని నమ్మడం. వాళ్ళు ఖచ్చితంగా పాషండులే. అనవసరంగా ఎక్కువగా డివోటీస్ పాషండులు అని చెప్తుంటే అందులో ఏం చెప్తారనుకున్నా, పాషండులు అంటే వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని నమ్మరు. అదొకటి మనకి వివరించారు. ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే ఆ విధంగా నిందిస్తూ ఉంటే శివుడికి, ఆయన ఎంతో గొప్పవాడు, వైష్ణవుడు, ఆయనకి చాలా బాధ అనిపించింది అనమాట. ఏమిటి వీళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ ఉన్నారు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడమే మంచిది, ఈ నిందలన్నీ వినకూడదు అని చెప్పి వాళ్ళు ఒకళ్ళు శాపం ఇస్తుంటే ఇంకొకళ్ళు ప్రతి శాపం ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ ఉన్నది ఎవరు? దక్షుడు, ప్రజాపతి, నందీశ్వరుడు, అంత గొప్ప వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చారు, శాప ప్రతిశాపాలు ఎందుకు చేసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. శాప ప్రతిశాపాలు చేసుకోవడానికి కారణం భౌతిక లోకంలో ఉండడం వలన అటువంటి పరిస్థితి అనేది వచ్చింది. ఎవరైతే జెంటిల్మెన్స్, ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు, జెంటిల్మెన్కి ఉండవలసిన సరి అయిన ప్రదేశం కాదంట ఈ భూలోకం. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీటి యొక్క పరిస్థితికి వాళ్ళు లోబడి ఉంటారు. అందుకే వాళ్ళు గొప్ప భక్తులు కూడా ఈ విధమైన స్వభావాన్ని కనబరుస్తూ ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది అంటే వాళ్ళు గొప్ప భక్తులు అంటే శుద్ధ భక్తులు కాదు, వాళ్ళలో కూడా ఎంతో కొంత భక్తి ఉంది. కానీ వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పండిత సమదర్శన, కేవలం పండితులు ఏ విధంగా అందరిలో కూడా భగవంతుణ్ణి చూస్తారో అటువంటి స్థాయిలో వాళ్ళు లేరు. అందుకని అది సరి అయిన ప్రదేశం కాదు అని చెప్పి, ఆయన అక్కడే ఉంటే ఇంకా కోపం పెరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోవాలని శివుడు ఆయన అనుయాయులతో కలిసి అక్కడ ఆ యజ్ఞస్థలిని వీడి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి సాధులందరూ కూడా ఎవరు కూడా యజ్ఞాన్ని ఆపలేదు.
వాళ్ళు సాధ్యమైనంతగా ప్రజాపతులు అందరూ కూడా కలిసి 1000 సంవత్సరాల కాలము యజ్ఞాన్ని నిర్వహించారు. దక్షుడు వెళ్ళిపోయాడండి, దక్షుడు పాల్గొనలే ఈ యజ్ఞంలో. కానీ ఎంతో మంది ప్రజాపతులు 1000 సంవత్సరాలు యజ్ఞాన్ని ఆచరించారనమాట. అయితే ఇక్కడ మనము యజ్ఞం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆహృత స్నానం చేశారు. యజ్ఞం అయిపోయిన తర్వాత చేసే స్నానాన్ని ఆహృత స్నానము అంటారు. ఇక్కడ మనము శ్రీహరి ప్రీత్యర్థం వాళ్ళు 1000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసినప్పుడు బ్రహ్మ విష్ణువులు లేకపోయినా, ప్రజాపతి అయినట్టు దక్షుడు లేకపోయినా వాళ్ళు ఎంతో నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తి చేశారు. యజ్ఞోవై విష్ణు, యజ్ఞం ద్వారా సంతృప్తి పరచాల్సింది విష్ణువుని, కానీ ఎవరిని కాదు. ఆ యజ్ఞ భాగం అనేది దేవతలకి అందించబడుతుంది విష్ణువుతో పాటుగా. విష్ణువే వాళ్ళందరికీ అదంతా కూడా పంచేలాగా చేస్తారనమాట. వీళ్ళందరూ కూడా విష్ణు ప్రీత్యర్థము యజ్ఞం చేసి ఆ తరువాత వాళ్ళందరూ కూడా మొత్తం ప్రజల అందరి సంక్షేమం కోసం 1000 సంవత్సరాలు యజ్ఞం చేసి ఆ తరువాత అక్కడ స్నానం చేసి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మనకు ముఖ్యంగా కలియుగంలో మనం చేయవలసినటువంటి ఏ యజ్ఞము అని శ్రీల ప్రభుపాదుల వారు వీస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే దైవ యజ్ఞం చెయ్యాలి. ఇటువంటి యజ్ఞాలు మనం చెయ్యలేము కలియుగంలో. కలియుగంలో మనం చేయగలిగినటువంటి ఒకటే యొక్క యజ్ఞము సంకీర్తన యజ్ఞం. ఎవరైతే మనకి అనేక సార్లు చెప్తూ ఉంటారు కాబట్టి సంకీర్తన యజ్ఞం అంటే మనం చులకనగా తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడు చెప్పేదే కదా, రోజు చేస్తున్నాం కదా చాంటింగ్, అలా తీసుకోకూడదు. యజ్ఞము ఇందులో సంకీర్తన యజ్ఞం అని పదే పదే ఆచార్యులు చెప్తూ ఉన్నారు, నామం గురించి చెప్తున్నారంటే అది ఎంత గొప్పదో అర్థం చేసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అది ఎంత గొప్పదో అర్థం చేసుకోకుండా ఆచరించకుండా ఉంటే ఏం జరుగుతుందంటే మన పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంటుంది, కానీ పక్కనే మనం దప్పికతో కూర్చున్నటువంటి పరిస్థితి మనకు వస్తుంది అనమాట. ఎంత ఉన్నా దప్పిక ఉంటే మనం తాగలం, లేకపోతే తాగలేము. దప్పిక ఉంది, అక్కడ జలాశయం ఉంది, కానీ మనం నీరు తీసుకోవట్లే అంటే ఎవరిది అజ్ఞానం? మనది. అలాగే ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం ఉంది, ఎంతో మనకి ఫలితాన్ని ఇస్తుంది. కేవలము హరే కృష్ణ మహామంత్రం అవి ఆ మొత్తం అక్షరాలు, అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరం భగవంతుడి యొక్క స్వరూపం. భగవంతుడి యొక్క స్వరూపము అక్కడ నామంగా వచ్చిందనమాట. అటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు దక్షుడు ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఆ దక్షుడు చేసినటువంటి పనికి నందీశ్వరుడు భృగు మహర్షి ఏ విధంగా ప్రవర్తించారు, అటువంటి పరిస్థితుల నుంచి, భౌతికమైన లోకంలో ఉండి పరిస్థితుల్లోంచి మనం బయటపడాలి అంటే మనము ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అప్పుడే మనము ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలం. లేకపోతే మనకి దక్షుడు లాంటి పరిస్థితే, అటువంటి సిచ్యువేషన్లు ఎన్నో వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే శివుడు ఏ విధంగా కృష్ణ భక్తిని చేశాడో మనం కూడా ఆ విధంగా ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఆ విధంగానే విష్ణు భగవానుడు సంతృప్తి చెందుతారు అని ఇక్కడ వివరిస్తున్నారండి. హరే కృష్ణ. రేపు శ్లోకంలో ఇక్కడ మనం దక్షుడు పరమశివుని ఏ విధంగా శపించాడు అనేది అర్థం చేసుకున్నాం. రేపు శ్లోకంలో మనకి శివుడి యొక్క పత్ని అయినటువంటి సతీదేవి యొక్క సంవాదం. సతీదేవి వచ్చి తన తండ్రి గారిని ప్రశ్నిస్తుంది, తన భర్తను కూడా ప్రశ్నిస్తుంది. అది ఏమిటి అనేది మనము నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. మనము అసాధు అంటే ఎవరిలో అయినా కానీ మంచి చెడు రెండు ఉంటే కేవలం చెడును మాత్రమే చూస్తారనమాట అసాధువులు. అసాధు తర అంటే ఎవరినైనా చూసినప్పుడు మనసులోనే మనం ఒక పోల్చుకుంటాం, పోలిక చేసుకొని వాళ్ళకంటే నేనే బెటర్, ఆ ఆలోచన ఎవరికి వస్తుందో వాళ్ళు అసాధు తర. ఇంకొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి అసాధుతమ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రూవ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. వేరే వాళ్ళ ముందలైనా వాళ్ళ ముందు డైరెక్ట్ అయినా, ఇగో నువ్వు ఇట్లా చెప్పావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నేను ఇలా చేస్తున్నాను, కాబట్టి నేనే నీకంటే బెటర్ అని మొహం మీద కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే వేరే వాళ్ళతో చెప్తూ ఉంటారు. అది ఒక లక్షణం అసాధుతమ. ఇంకొకటి అతి అసాధుతమ. ఇదేమిటి అంటే ఇప్పుడు వాళ్ళేమో నేను బెటర్ అని చెప్పడానికి ప్రయత్నం చేశారు, ఇక వీళ్ళు ఏమిటి అంటే అతి అసాధుతమ, డైరెక్ట్ గా మొహం మీద నేను నిందిస్తూ ఉంటారు, నీది తప్పు అని. అది అతి అసాధుతమ. అయితే మనకి ఏం చెప్తున్నారంటే శాస్త్రం ఏం చెప్తుంది ఏమిటి అంటే, మన శాస్త్ర ప్రకారము కేవలం భక్తుల్నే కాదు అభక్తుల్ని కూడా విమర్శించకూడదు.
మనం ఇప్పుడు పొలిటీషియన్లు ఉంటారు చూడండి. ఇప్పుడు మన పొలిటీషియన్లు మనము లాస్ట్ టైం మన ఆంధ్ర పొలిటీషియన్ ఎవరు ఆయన వాళ్ళు సరిగ్గా బాగా చెయ్యలేదు అని మనం అందరం నమ్మాం. అందుకని నెక్స్ట్ టైం వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళని మనం నచ్చకపోతే వాళ్ళని ఓటు వేసి ఓడించవచ్చు. కానీ ఊరికి ఆ ఛానల్ పెట్టుకొని ఆ నిందలు వినకూడదు, వాళ్ళని నిందించకూడదు. అలా ఒక మనిషిని ఎవరైనా నిందించినా కానీ వాళ్ళ పట్ల కృష్ణుడు ప్రసన్నం కాడంట. నింద అనేది కృష్ణుడికి నచ్చదు. ఒకటే తెలుసుకోవాలి మనం. ఎవరు నిందిస్తారో వాళ్ళు భక్తిలో పురోగతి చెందరు. అది ఖచ్చితంగా అభక్తులైనా కూడా నిందించకూడదు, అభక్తులైనా కూడా నిందించకూడదు. నిందించకూడదు. ఎన్ని తప్పులు చేసిన వాళ్ళైనా నిందించకూడదు. అవసరమైతే ఇప్పుడు ఎవరైనా తప్పు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి మన పక్కన, వాళ్ళు గనక మన సాంగత్యంలో ఉన్నప్పుడు వాళ్ళ సాంగత్యంలో వేరే వాళ్ళు కూడా వెళ్తున్నారనుకోండి, ఆవిడతోని జాగ్రత్తగా ఉండండి అంతవరకు చెప్పొచ్చు. కానీ నిందించకూడదు. ఆమె కొంచెం దూరంగా ఉండు, ఆవిడతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారేమో చూసుకోండి జాగ్రత్త, అంతవరకు చెప్పొచ్చు. కానీ మనము అది మన ఎక్కడ ఊర్లలో ఎక్కువ పల్లెటూర్లలో నైబర్స్ అందరు కూడా ఈ పొరిగింటామా ఈ పక్కింటామా అందరూ కలిసి ఎవరో ఒక్కళ్ళని వాళ్ళు టార్గెట్ చేసుకుంటారనమాట. ఆ రోజు వాళ్ళు ముచ్చట పెట్టడానికి ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుని వాళ్ళని ఎక్కువగా నిందిస్తూ ఉంటారు. అది అస్సలు మంచి లక్షణం కాదనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల భగవంతుడు ప్రసన్నం అవడు, వాళ్ళు భక్తిలో పురోగతి చెందరు. ఓకే మాతాజీ. ఇంకొకటి సాధువులు ఏమిటంటే మంచి చెడు ఉంటే ఎదుటి వాళ్ళ మంచిని చూస్తారు, చెడుని చూడరు. మంచి చెడు రెండు ఉన్నాయి, మంచిని చూస్తారు, చెడుని చూడరు. ఇంకొకటి సాధుతర అంటే వాళ్ళు మంచి చెడులలో చెడు ఎక్కువగా ఉంది, మంచి చాలా తక్కువగా ఉంది అప్పటికి కూడా మంచినే చూస్తారు. సాధుతమ అంటే మంచి ఏమి అంతా చెడే ఉంది, మంచి లక్షణాలు ఏం లేవు, కానీ వాళ్ళలో మంచి ఎక్కడ ఉందా అని వెతుకుతారు. ఇంకొకటి అతి సాధుతమ అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. శివుడు ఆయన కళ్ళ ముందే ఎంతగా విమర్శిస్తూ ఉన్నారు, మంచి ఏమి మంచి ఉందా లేదా కళ్ళ ముందు విమర్శిస్తూ ఉన్నా కానీ ఎంతో ఓపిగ్గా వాళ్ళు ఎదుటి వాళ్ళని నిందించకుండా ఏమనకుండా శ్రద్ధగా ఆడ సైలెంట్ గా కూర్చుంటారు, స్థిత ప్రజ్ఞుల్లాగా. వాళ్ళు అతి సాధుతమ, వాళ్ళు శుద్ధ భక్తులు, మన గురువులు లాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉంటారు. ఎటువంటి స్థితిలో కూడా వాళ్ళు అసలు రియాక్ట్ అవ్వరు అనమాట. ఓకే మాత, థ్యాంక్ యూ మాతాజీ. మాత సాధుతర ఒక్కసారి చెప్పరా? సాధుతర ఒక్కసారి ప్లీజ్. సాధుతర అంటే మంచి చెడులలో మంచి తక్కువగా ఉంది, చెడు ఎక్కువగా ఉంది, అయినా మంచినే చూస్తారు. ఓకే, తక్కువగా ఉన్నాడు దాన్ని అస్సలు తీసుకోరు, ఆ ఉన్న మంచిని మాత్రం తీసుకుంటారు. థ్యాంక్ యూ మాతాజీ. ఎందుకు అంటే మాతాజీ నేను అసలు ఇవి చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఎందుకు చెప్పానంటే దీనివల్ల మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం మనం అర్థం చేసుకుంటే మనం పురోగతి చెందుతాము అనేది నాకు అనిపించింది, అందుకనే చెప్పాను మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.